శ్రీ సుధాకర్ గారు. సాయిరామ్ సార్. సార్ ప్రారంభించండి. ఒక 10 నిమిషాలు వీడియో ఓపెన్ చేయొచ్చా సార్? 10 నిమిషాలు చేసుకోండి సార్. సరే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన భగవత్ కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ తెలుపుతూ, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ధర్మ సూక్ష్మలు అనే శీర్షికలో 5వ భాగంకి వచ్చాం. 6వ భాగం నెక్స్ట్ మంత్ లో క్లోజ్ చేస్తారనమాట. ఈ 5వ భాగంలో ఇప్పుడు మనం యుద్ధ సన్నాహాలు, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, వీలైతే కర్ణ పర్వం కొంతవరకు వెళుతుంది. ఇవి 3 పర్వాల్లో కూడా ఉన్న ధర్మ సూక్ష్మాల్ని ఒకసారి విహంగ వీక్షణం చేద్దాం. ఈ ధర్మ సూక్ష్మాలు ఎలా ఉంటాయంటే, అది చాలా జాగ్రత్తగా పారాయణ చేస్తే గాని మన అవగాహనలోకి రావు. మీ దృష్టిలో ఉన్న ధర్మ సూక్ష్మం నా దృష్టిలో కాకపోవచ్చు, వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే వేదవ్యాస భగవానుడు కూడా మహాభారతం యొక్క ప్రాశస్యాన్ని ఎలా చెప్పాడంటే, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్వచిత్. అంటే భారతములో చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన ధర్మ సూక్ష్మాలు అన్నీ ఉంటాయి. భారతము ధర్మమే ప్రధానముగా రచించబడిన గ్రంథము. ఇందులో దొరకని విషయము లేదు, అన్ని విషయాలు ఉంటాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా దొరకదని సాక్షాత్ గ్రంథ రచయిత వ్యాస భగవానుల వారే సెలవిచ్చారు. ఇంగ్లీష్ లో కూడా ఒక విషయం ఉందన్నమాట. ద ఫ్యాక్ట్ దట్ ది మహాభారత ఈజ్ ఎ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ధర్మ ఈజ్ ఇండిస్ప్యూటబుల్. అంటే మహాభారతము ధర్మము అనే దానికి సోర్స్ అన్నమాట. ధర్మమే ప్రధానమైన అంశము. ఎక్కడ స్పృశించినా సరే మీకు ధర్మమే కనపడుతుంది. ఇది ఇండిస్ప్యూటబుల్ అంటే నిర్వివాద అంశము అని దాని అర్థం అనమాట. అయితే మొన్న మన ఏఎస్బిలోనో ఎక్కడో కూడా నేను చిన్న కొటేషన్ చదివాను అనమాట. చాలా చక్కగా ఉంది. ఎలా ఉందంటే అది, అంటే మన భారతదేశము నాగరికత వదిలేసి పాశ్చాత్య వ్యామోహంలో ఎంత భ్రష్టు కొట్టిపోతున్నామో వాళ్ళకు అనువిప్పులాగా ఉందన్నమాట. సంపాదనలో అమెరికాతో పోటీ పడు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను అనమాట నేను. విజ్ఞానంలో జపాన్, చైనా, రష్యాలతో పోటీ పడు, అంటే సాంకేతిక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కోసం, తప్పులేదు. కానీ నాగరికతలో మాత్రం ఏ దేశంతో పోటీ పడకు. భారతదేశాన్ని మించిన సంస్కృతి సంప్రదాయాలు ఏ దేశంలోనూ లేవు. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అన్నమాట. అయితే
ఇక సంధి కుదరదు, యుద్ధం అనివార్యం అని తెలిసిపోయిన తర్వాత పాండవులు కౌరవులు ఎవరి యుద్ధ సన్నాహాలు వాళ్ళు మొదలు పెట్టేశారనమాట. మొదలు పెట్టినప్పుడు ధర్మరాజు తన అనుజులను పిలిచి, సోదరులారా, మన సైన్యం 7 అక్షౌహిణీలు, 7 అక్షౌహిణీల్ని నేను 7 విభాగాల కింద విభజించాను, 7 సేనాపతులు నియమించాను. అయితే మనకు ఒక సర్వసేనాధ్యక్షుడు అవసరం. అంటే ఒక కంట్రోలింగ్ కెపాసిటీ ఉండాలి, ఒక లీడర్ ఉండాలి. ఆ సర్వ సైన్యాధ్యక్ష పదవికి ఎవరు అర్హులు, ఎవరు సమర్థులు, మీరందరూ కూడా మీ సలహాలు ఇవ్వండి అని చెప్పారన్నమాట. అని చెప్పి 7 సేనాపతులు ఎవరంటే ద్రుపద, విరాట, దృష్టజ్యుమ్న, శిఖండి, సాత్యకి, చేకితాన, భీమసేనుడు. ఈ 7 సేనాపతులలో మీరు ఎవరినో ఒకరిని సర్వ సైన్యాధ్యక్షుడిగా మీరందరూ కూడా విడివిడిగా మీ అభిప్రాయాలను చెప్పండి అని అనుజులను అడిగాడు. ముందుగా ఏంటంటే హైందవ సంప్రదాయం, భారతీయ సంప్రదాయం ప్రకారంగా చిన్నవాడితో స్టార్ట్ అయ్యింది. ముందుగా అడిగింది ఎవరినంటే సహదేవుడిని అడిగాడు. ముందుగా సహదేవుడిని అడిగితే ఆయన ఏమన్నా అంటే, అన్నగారు మత్స్య దేశాధీశుడైన విరాట్ రాజు అయితే సర్వ సైన్యాధ్యక్ష పదవికి బాగా సూట్ అవుతాడు అని చెప్తాడు. తర్వాత నకులుడు ఏం చేస్తాడంటే ద్రుపదుడి పేరు చెప్తాడు, అర్జునుడు దృష్టజ్యుమ్నుడి పేరు చెప్తాడు, భీముడు శిఖండి పేరు చెప్తాడు. శిఖండికి ఒక వరం ఉన్నది, భీష్ముడిని వధించే భీష్ముడిని శిఖండి తప్ప అన్యులు వధించలేరు కాబట్టి శిఖండిని ముందు పెట్టుకుని మనం పోరాడితే విజయం మనకు సంప్రాప్తిస్తుందని భీముడు కూడా తన అభిప్రాయం చెప్తాడు అన్నమాట. అప్పుడు ధర్మరాజు, సోదరులారా, మీ అభిప్రాయాలు చాలా హేతుబద్ధంగాను ధర్మబద్ధంగాను ఉన్నాయి, యుక్తియుక్తంగా చెప్పారు. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఇక్కడ స్టార్ట్ అయింది. ధర్మాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ జగత్తులోని బలాబలాలు, అందరి శారీరక మానసిక శక్తుల్ని, యుక్తుల్ని, అశక్తుల్ని పూర్తిగా ఎరిగినవాడు. ఇక్కడ చూడండి, సర్వస్వ శరణాగతి అంటారు దీన్ని. ఎరిగినవాడు. ఆ మహానుభావుని అభిమతం ప్రకారం ఆజ్ఞానుసారం మనం సేనాధిపతిని నిర్ణయించుకోవాలి అనేది నా అభిమతం. కృష్ణుడు ఎవరిని నిర్ణయిస్తాడో ఆ వ్యక్తికి అస్త్ర విద్యలో నిపుణుడో కాడో, వృద్ధుడో యువకుడు ఎవరైనను అతడే సేనాధిపతి కావాలి అని నాకు కావలసినదిగా నా అభిమతం. మన సుఖ దుఃఖాలు, జయాపజయాలు ఆ దివ్యాత్ముని మీదే ఆధారపడి ఉన్నాయి. సర్వ సైన్యాధిపతిని ఆయనే నిర్ణయిస్తాడు అని ధర్మజుడు తన అభిప్రాయం చెప్పినప్పుడు ఇక్కడ ఒక విషయము చెప్పుకోవాలి మనం. ఎలాగంటే, మనము ఏదేదో చేస్తాం అనుకుంటాము, కానీ ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కృషి ఉండాలి, దానికి దైవ కృప తోడవ్వాలి. కృషి లేకుండా దైవ కృప తోడు కాదు. కాబట్టి ముందు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకున్నారు, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తారు, ఈ అభిప్రాయాలని ఆయన ముందు పెడతారు. పెట్టిన తర్వాత ఆయన ఎవరినైతే నిర్ణయిస్తాడో ఆయన్ని వీరు సర్వసైన్యాధ్యక్షుడుగా చక్కగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళ ధర్మజుడి ప్రవర్తన చూడండి ఎలా ఉంటుందో. తమ్ముళ్ళ అభిప్రాయం అడిగినా సరే జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడికే అంతిమ నిర్ణయాన్ని వదిలేశాడు. మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయం మీరు చూసి ఉంటారు. మర్కట కిషోర న్యాయంలో పిల్ల చక్కగా తన తల్లిని పట్టుకుని ఉంటుంది. మర్కట కిషోర న్యాయంలో కోతి పిల్ల తన తల్లిని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఏ కొమ్మ మీదుగా ఎగురుతున్నా సరే జారిపోకుండా తను జారిపోయి కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిల్ల మీదే ఉంటుంది. అదే మార్జాల కిషోర న్యాయంలో అయితే పిల్లిని తన నోట కరుచుకుని దానికి ఎక్కడైతే సురక్షిత ప్రదేశం ఉందో అక్కడికి తీసుకెళ్లి పెడుతున్నారు. ఇక్కడ మనం కూడా ఎలా ఉండాలంటే మర్కట కిషోర న్యాయంలోనే ఉండిపోకూడదు. ఎంతసేపు భగవంతుని పట్టుకుని ఆరాధన చేయడము, పూజలు చేయడము, అది కావాలి ఇది కావాలి, నేను నమ్ముకున్నాను అనడము కాదు. భగవంతుని నమ్ముకోవడం వేరు,
భగవంతుడు ఏ నిర్ణయం తీసుకున్నా మనకు కార్యక్రమం తలపెట్టినప్పుడు సక్సెస్ అయిందా, అది భగవంతుడి సంకల్పం తోడైనట్టు. అది గాని విజయం సాధించలేదా, అయితే భగవంతుడి సంకల్పం ప్రకారంగా జరిగింది అనుకో. అంటే మనము విజయం సాధిస్తే భగవంతుడి సంకల్పము మన సంకల్పము సరే పోలినయి. అదే కానీ మనము విజయం సాధించలేకపోతే భగవంతుడి సంకల్పమే విజయం సాధించింది అనుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక పదంలో ప్రయాణం చేసినప్పుడు మర్కట కిషోర న్యాయం నుంచి మార్జాల కిషోర న్యాయంలోకి వెళ్ళి సర్వస్వ శరణాగతిని పొందాలి. అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర పెట్టిన తర్వాత వీరి అభిప్రాయాల్ని, ధర్మరాజా, మహావీరులారా, మీరు చెప్పిన నాయకులు పరాక్రమవంతులే, నాకు కూడా ఇష్టులే. మన సేనను నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నవారే, నో డౌట్. మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఎవ్వరు కూడా అసమర్థులు లేరు. వారిని ఎదుర్కొని పోరాడడానికి దేవతలకు కూడా ధైర్యం చాలదు. కానీ ధర్మనందన, మన సేనలకు దృష్టజ్యుమ్నుడే తగిన సేనాధిపతి అని నా అభిప్రాయం అన్నాడు శ్రీకృష్ణుడు. చూడండి, ఆ నిర్ణయంతో వీరులందరూ సంతోషించారు, ప్రసన్న చిత్తులయ్యారు. అయిపోయింది. ఇక్కడ అభిప్రాయ సేకరణ ఎందుకు చేశాడు? కృష్ణుడి నిర్ణయమే అంతిమ నిర్ణయం అయినప్పుడు అభిప్రాయ సేకరణ ఎందుకు చేశాడు ధర్మరాజు? అంటే జ్యేష్ఠుల శ్రేష్ఠుల అభిప్రాయాలకు ఎప్పుడు కూడా అగ్రతాంబూలం మనం ఇవ్వాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. శ్రీకృష్ణుని నిర్ణయమే సర్వులకు ఆమోదమైంది. కానీ అభిప్రాయ సేకరణలో భాగంగా ధర్మరాజు ముందుగా సహదేవుని అభిప్రాయాన్ని అడిగాడు. ఆ తరువాత నకులుడు, అర్జునుడు, భీముడు అలా వయోభేదాలను బట్టి వరుసగా అడుగుతూ వచ్చాడు. చిన్నవారి నుండి ప్రారంభమైంది. ఇది కూడా సంప్రదాయ వైభవమే. అంటే ప్రథమంలో పిన్నవారిని అడగాలి హైందవ సంప్రదాయం ప్రకారం. అప్పుడే వారిలో భావ ప్రకటన స్వేచ్ఛగా జరుగుతుంది. అంటే వాళ్ళకి భావ వ్యక్తీకరణకి మనం తగు అవకాశం ఇవ్వాలి. ముందే కనుక పెద్దల అభిప్రాయాలు చెప్తే పిల్లలు వారి అభిప్రాయాలను చెప్పడానికి కొంచెం సంకోచిస్తారనమాట. కాబట్టి పెద్దల అభిప్రాయాలతో ముందే పెద్దల అభిప్రాయం తీసుకుంటే వాళ్ళ అభిప్రాయాలతో పిల్లలు ఏకీభవిస్తే సమస్య ఉండదు. అలా కాకుండా భిన్నాభిప్రాయాలు అయితే భేదాభిప్రాయాలు వస్తాయన్నమాట. అంతేకాదుగా పెద్దలు తమను అపార్థం చేసుకుంటారేమోనని వాళ్ళ అభిప్రాయాలను కూడా పైకి వ్యక్తీకరించలేకపోవచ్చు. కాబట్టి అనుభవజ్ఞులైన పెద్దల అభిప్రాయాలను అర్థం చేసుకుంటూ పిల్లలు అనుభవాలను ప్రోగు చేసుకునేవారు అప్పట్లో. ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలలో ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇది ధర్మరాజు యొక్క మహోన్నత అభిప్రాయం. ఇక మనం పాండవులు యుద్ధ సన్నాహాల్లో సర్వ సైన్యాధ్యక్షుడి నియామకం జరిగిపోయింది. ఇప్పుడు కౌరవులు పక్కకు వద్దాం అనమాట. హస్తినాపురంలో సమర సన్నాహాలు ఎలా ఉన్నాయి? దుర్యోధనుడు తన 11 అక్షోహిణీల సైన్యాన్ని 11 భాగాలుగా విభజించి కృపాచార్యుడు, ద్రోణుడు, శల్యుడు, జయద్రథుడు, కంబోజరాజు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవుడు, శకుని, బాహ్లికుడు ఇటువంటి వాళ్ళందరినీ 11 అక్షోహిణికి 11 సేనాపతులుగా నియమించి సర్వ సైన్యాధ్యక్షుడిని ఇంకా ఎవరిని కన్సల్ట్ చేయకోకుండా భీష్ముని ఉద్దేశించి దుర్యోధనుడు ఏమంటాడంటే, పితామహ, సైన్యము ఎంత గొప్పదైనను సైన్యాధిపతి గట్టివాడు కాకపోతే సంగ్రామంలో కోరేటప్పుడు సైన్యము చీమల దండులాగా చెల్లాచెదరయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు మన సైన్యానికి సర్వ సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించాలి. మీరు కోరుకుంటే తప్ప మీ వద్దకు చావు రాదు అని చెప్పి చక్కని ఉపమానం వ్యాస భగవానుడు వాడతాడు. గోవులు గోవత్సాలు వృషభాన్ని అనుసరించిపోయినట్లు మేము నిన్ను అనుసరిస్తాం. యోధుడు ఎంత చమత్కారి, ఎంత మాటకారి చూడండి. అప్పుడు భీష్మ ప్రత్యుత్తరం ఎలా ఉంటుందంటే, నాయన నువ్వు చెప్పినదంతా వాస్తవమే, కానీ ఒక్క మాట, నాకు మీరు ఎలాగో పాండవులు అలాగే. నీకు పూర్వం మాట ఇచ్చాను కనుక నేను మీ క్షేమం కోరి యుద్ధంలో పోరాడతాను. ఈ లోకంలో
ఈ లోకంలో కుంతి పుత్రుడు అర్జునుడు తప్ప నన్ను ఎదిరించి పోరాడగల వీరుడు ఈ లోకంలో లేడు. అయినా దుర్యోధన పాండు తనయులను మాత్రం నేను చంపను. ఇదో కండిషన్. పాండు తనయులను మాత్రం నా చేతికి చిక్కిన యుద్ధరంగంలో నేను చంపను. ఇతరులను అంటావా, దెబ్బకు 10,000 మందిని సంహరించుతాను. తర్వాత నేను సర్వ సైన్యాధ్యక్ష పదవిని చేపట్టబోయే ముందు ఇంకొక షరతు విధిస్తున్నాను నీకు. యుద్ధ భూమిలో ముందుగా నేనైనా పోరాడాలి, లేదా కర్ణుడైనా పోరాడాలి. ఈ సూతపుత్రునికి నా మీద వైషమ్యం ఉంది, అనవసరముగా పోటీని సృష్టిస్తాడని 2 కండిషన్లు పెట్టేశాడు. పాండవులు నేను సంహరించను, మీరు పాండవులు నాకు సమానమే, నీకు మాట ఇచ్చాను కాబట్టి నీ తరపున పోరాడుతున్నాను. కర్ణుడు నేను ఉండగా కర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించకూడదు, కావాలంటే కర్ణుడినే ముందు సర్వ సైన్యాన్ని జపించి వాడిని ముందు పోరాడమని, తర్వాత నేను పోరాడతానని చెప్తాడు. అప్పుడు భీష్ముడి మాటలు విన్న కర్ణుడికి చాలా క్రోధం వచ్చేస్తుంది అనమాట. క్రోధం వచ్చి ఆవేశంతో ఊగిపోతూ, ఈ గంగాపుత్రుడు ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలో అడుగు పెట్టనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇది ఇలా జరుగుతుండగా బలరాముడు ఆగమనం. బలరాముడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే రాజులందరినీ ఉద్దేశించి కృష్ణుని చూస్తూ బలరాముడు ఇలా ప్రసంగిస్తాడన్నమాట. నాయన, దారుణమైన జనక్షేమం జరగబోతుంది, ఇది దైవ నిర్ణయం. ఈ ఆపద నుండి మీరందరూ భయపడి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను బ్రతికుండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. కానీ ధర్మరాజు బంధువుల విషయంలో సమభావంతో వర్తించమని నేను కృష్ణునికి గతములో చెప్పి ఉన్నాను. పాండవుల పట్ల కౌరవుల పట్ల సమభావము చూపించమని, సమానంగా చూడమని నేను హితం చెప్పాను. అయినా కృష్ణుడు నా మాట వినటలేదు. ఆయన మనస్సు పాండవుల మీదే ఉంది. అందుకే మీతో చేయి కలిపాడు. జయము పాండవులది బలరాము డిక్లేర్ చేశాడు. ధర్మజ, ఇదే నా నిశ్చితాభిప్రాయము. కాబట్టి వాసుదేవుని అభినివేశము కూడా ఇదే అని బలరాముడు చెప్పాడు అన్నమాట. అయితే ఇక్కడ ఆయన ఒపీనియన్ చెప్తున్నాడు. కృష్ణుడు లేకుండా జీవించడంలో నాకు ఉత్సాహం లేదు. నేనెప్పుడు కృష్ణుడు చేసిన దాన్ని అనుసరించి అలవాటు నాకు. ఇది చెప్తూ, నేడు గదాయుద్ధములో మన ముందు ఆరితేరిన దుర్యోధనుడు, భీమసేనుడు కూడా నా శిష్యులే. కాబట్టి కురువంశం నా కళ్ళ ముందే నశిస్తుంటే నేను చూడలేను. కనుక నేను ఎవరి పక్కన నేను యుద్ధం చేయడానికి, ఎవరి పక్షము వహించడానికి నాకు ఆసక్తి లేదు. కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను పైకి బలరాముడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇది సముచితమైన నిర్ణయం అన్నమాట. ఆయన నిర్ణయం చెప్పాడు, నా ఇష్టం అని అనలేదు. నిర్ణయం చెప్పి దానికి కూడా సహేతుకమైన కారణాలు కూడా చెప్పాడు బలరాముడు. కాబట్టి ఈ లోపల రుక్మి వచ్చాడు పాండవుల దగ్గరికి. రుక్మి అంటే శ్రీకృష్ణుడు బావమరిది రుక్మిణీదేవి యొక్క సోదరుడు. వాడు కొంచెం ఏంటంటే అనుచిత భాషణం ఎక్కువ. మనం సామాన్యంగా అనుకుంటాం కదా, ఎక్స్ట్రాలు ఎక్కువ అని. కాబట్టి వాడు రావడంతోనే పాండుతనయ ధనంజయ, శత్రుసేన విశేష సంఖ్యలో ఉన్నది, దానిని చూసి వీడు స్టార్టింగ్ ఎలా చేశాడో చెప్పండి. నేను ఒక అక్షోహిణి సైన్యంతో వచ్చాను, నా దగ్గర ఈ ధనస్సు ఉంది, నేను ఎంత చేస్తాను, మీ పక్కన మా హృదయం మనస్ఫూర్తిగా సంపూర్ణంగా మీ విజయానికి కోసం నేను పోరాడతానని చెప్పకుండా ముందు ఏం చెప్తున్నాడు అంటే, ఒక్కొక్కటి ఏంటంటే తనకు తానే వాళ్ళకు వారే లేని గొప్పతనాన్ని ఆపాదించుకునే వ్యక్తిత్వాలు అనమాట. ఇటువంటివి కూడా వీళ్ళని చూసి కూడా ఇప్పుడు కూడా ప్రపంచంలో గురువులు అందరూ గురువులేనండి. మంచివాడు గురువే, చెడ్డవాడు గురువే. వాడి నుంచి ఇలా ఉండకూడదని చెడ్డవాడిని చూసి, ఇలా ఉండాలని మంచివాడిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఆ శత్రుసేన విశేషంగా ఉంది దుర్యోధనుడి దగ్గర. దాన్ని చూసి ఒకవేళ నువ్వు భయపడినట్లయితే, ఇదిగో విజయ ధనుర్ధారిని అక్షౌహిణి సైన్యం వెంట పెట్టుకుని నీకు సహాయం చేయడానికి వచ్చాను నేను. యుద్ధ భూమిలో నాతో పోరాడే శక్తి గల మగధీరుడు ఎవరూ లేరు అని చెప్తూ, ఎవరిని నువ్వు నాకు అప్పగించిన అతడు భీష్ముడు గాని, కృపుడు గాని, ద్రోణుడు గాని ఎవరైనా సరే శత్రు నాశనం చేసి నీకు రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పేసి కొంచెం గంభీరంగా పలికాడు అనమాట. పలికితే అసందర్భ ప్రలాపం అంటారనమాట. సందర్భోచిత ప్రసంగం ఎలా ఉంటుందంటే, అర్జునుడు అంటాడు, మహావీర రుక్మి, నేను కురువంశ సంజాతుడను. కొన్ని రీజన్స్ చెప్తాడు.
ముందే చెప్తాడనమాట. నీ సహాయం నాకు అక్కరలేదు అని అన్యాపదేశంగా ఎలా చెప్తున్నాడు చూడండి. నేను కురువంశ సంజాతుడను, పాండురాజు కుమారుడిని, ద్రోణుని శిష్యుడను, వాసుదేవుని సహాయం పొందిన వాడిని. అన్నిటికంటే మించి గాంధీవ ధనుర్ధారిని. యుద్ధానికి భయపడతానని నువ్వు ఎలా ఊహించావు? పైగా సహాయం చేయడానికి వచ్చానంటున్నావు. ఘోషాయాత్ర సమయంలో గంధర్వులను ఎదుర్కొన్నప్పుడు నువ్వేమన్నా నాకు సహాయం చేశావా? ఎన్నో యుద్ధాలు నేను ఒంటరిగా పోరాడాను. నేను భయపడేది లేదు. నాకు నీలాంటి వారి సహాయం అవసరం లేదు. మరి నీ విషయం ఏమిటంటావా? నీ ఇష్టం ఉంటే ఉండు, పోతే పో అన్నాడు అర్జునుడు. ఆ మాటలకు కుపితుడైన రుక్మిణి ఏం చేశాడంటే తన చతురంగ సైన్య బలాన్ని వెంటబెట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి పోయాడు. అక్కడ ఎలా జరిగిందంటే, కౌరవ్యరా దుర్యోధన, విజయ ధనుర్ధారి అయిన నేను ఒక అక్షోహిణి సైన్యంతో వచ్చి అర్జునుడికి సహకరిద్దాం అనుకున్నాను. కానీ ఆ గాంధీవి నన్ను తిరస్కరించాడు. అతన్ని వధించాలనే పౌరుష పరాక్రమాలతో అతన్ని అంటే అర్జునుడిని వధించాలని ఈ నా సేనావాహినితో నీ దగ్గరకు వచ్చాను నేను. అర్జునుడిని చూసి మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టాడు. అర్జునుడిని చూసి నువ్వు భీతి చెందకు. అర్జునుడు విజయుడైతే విజయ ధనస్సు నా వద్ద ఉంది, పేరుకు మాత్రమే విజయుడు. శక్తి నా వద్దన ఉంది. నా శక్తిని అంతా ఉపయోగించి పాండవులను హతమార్చి నీ రాజ్యాన్ని కట్టపెడతానని వీరోచితముగా అసందర్భ ప్రలాపం చేశాడు. దుర్యోధనుడు ఎలా అంటాడు, ఇంగ్లీష్ అంటారు ఫిట్టింగ్ రిప్లై అని. ఎలా ఇచ్చాడంటే స్ట్రైట్ అవే రిజెక్ట్ చేశాడు అతని హెల్ప్ ని. రుక్మి పాండవులు ఏవగించుకుని త్యజించిన వస్తువుని ఏరుకుని తద్వారా రాజ్యాన్ని ఏలుకునే దుర్గతి నాకు పట్టలేదు. కాబట్టి పాండవులను వధించే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నీ సహాయం అవసరం లేదు, వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు దుర్యోధనుడు. అంతే. రుక్మి అక్కడ తిరస్కరింపబడ్డాడు, ఇక్కడ తిరస్కరింపబడ్డాడు. కారణం ఏమిటంటే సందర్భోచితముగా మాట్లాడడం. ఎలా ఉండాలంటే నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడకంటారు స్వామి. నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడకు, ఎదుటి వాడి స్థాయిని బట్టి మాట్లాడడం నేర్చుకో అంటారన్నమాట. అలాగూ ఈ విధంగా ఇద్దరి చేత తిరస్కరింపబడి వాడు ఖిన్నుడై వెనక్కి వాటి రాజ్యానికి పోతాడనమాట. ఈ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనకుండా బయటకు వెళ్ళిన వాళ్ళు రుక్మి ఒకడు, బలరాముడు ఒకటి. అయితే ఇక్కడ యుద్ధ సన్నాహాలు మొదలైపోయినాయి, సర్వసైన్యాధ్యక్షుల నియామకం జరిగిపోయింది. ఇక యుద్ధ నీతి ఎలా ఉండేది? ఆ రోజు ఇప్పుడు కూడా మార్షల్ కోడ్ ఉంది, అప్పుడు యుద్ధ నీతి ఉందన్నమాట. అంటే అప్పుడు యుద్ధ నీతి ఎలా ఉండేదంటే విజయకాంక్షతో పాటు ధర్మస్పృహ కూడా ఉండేది. అంటే గెలవాలి కానీ ధర్మంగా గెలవాలి అనే ధర్మస్పృహ ఉండేదన్నమాట. అయితే యుద్ధాలు అన్ని కాలాల్లోనూ జరుగుతాయి. కానీ ఎలా ఉంటుందంటే ప్రతి వాడికి యుద్ధంలో పాల్గొనే వాడికి యుద్ధ సమయాలు తెలిసి ఉండాలి, తర్వాత సమర నియమాలు కూడా తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు మనకు కౌరవ మహాభారత యుద్ధంలో యుద్ధ నియమాలు ఎలా పెట్టుకున్నారంటే సాయం సంధ్యా సమయానికి యుద్ధం ఆపేయాలి. అంటే లైట్ ఫెయిల్ అయ్యేటప్పుడు యుద్ధం ఆపేయాలి. యుద్ధము విరమించిన తరువాత ఉభయులు పరస్పరం అన్యోన్యంగా మెలగాలి. చూడండి, మనం చిన్న ఘర్షణ వచ్చిందంటే ఇంకా లైఫ్ లాగా మనం ఆ గ్యాప్ అలాగే మెయింటైన్ చేసుకుంటాం అనమాట. కానీ యుద్ధం విరమించిన తర్వాత ఉభయులు పరస్పరం అన్యోన్యంగా మెలగాలి, ద్వేషభావాలతో చరించకూడదు. తర్వాత వాగ్యుద్ధం చేసే వారితో వాగ్యుద్ధమే చేయాలి. అంటే ఒక చూడండి, కొంతమంది వాగ్యుద్ధం చేస్తున్నారు, వాడు బాగా మాట్లాడుతుంటే మాటలు రాక ఏం చేస్తాడంటే వాడిని చేయి చేసుకుంటాడు అనమాట. అది నియమము కాదు. తర్వాత అశ్వికులతోనే పోట్లాడాలి, రథికులతోనే పోట్లాడాలి, పదాతులతోనే యుద్ధం చేయాలి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా. అప్పటికీ ఇప్పటికీ ఆమోదయోగ్యమైనవి. సేన నుండి దూరముగా పారిపోయిన వారిపై అస్త్రప్రయోగం చేయకూడదు, ఇంకొకరితో పోరుసలుతున్నప్పుడు వారితో యుద్ధం చేయకూడదు. భయపడి పారిపోయే వారితో పోరాటం విరుద్ధము. తర్వాత అశ్వరక్షకులపై, బరువులు ఆయుధాలు మోసే వారిపై, సమరనాదాలు వినిపించే వారిపై యుద్ధం చేయకూడదు. చూడండి, అశ్వరక్షకులు వాళ్ళు అశ్వపోషణ చేస్తారు, కావలసిన సామగ్రి తీసుకొస్తున్నారు, వాళ్ళను కూడా మనం వధించకూడదు. తర్వాత నిరాయుధుడిపై ఆయుధ ప్రయోగం జరగకుండా మనం చూసుకోవాలి. మరమ్మతులు జరిపే వారిపై కూడా ఏదో పిరంగులు లేకపోతే కొన్ని శకటాలు విరిగిపోయినప్పుడు వాటిని మరమ్మతు చేసే వారిపై కూడా మనం
యుద్ధం వారిని వధించకూడదు. ఈ విధముగా ఈ మార్షల్ కోడ్ అంటారు దీన్ని. ఈ యుద్ధ నియమాలని ఇంత చక్కగా మనం ఫ్రేమ్అవుట్ చేసిన మహాభారత యుద్ధంలో ఈ యుద్ధ నియమాలన్నింటినీ పాటించారా అంటే చివరిలో యుద్ధ నియమాల ఉల్లంఘన విస్మరించదగిన రీతిలో జరిగిందనమాట. అయితే ఎవరైతే ఆ యుద్ధ నియమాలను విస్మరించి అధర్మ యుద్ధం చేశారో ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపంతో కుమిలిపోయి అవమానంతో కుంగిపోయి కృషించిపోయారనమాట వాళ్ళు. కాబట్టి నేను అలా చేసి ఉండవలసింది కాదు అని మానసిక క్షోభని అనుభవించారు. ఎందుకని కొంత యుద్ధ నియమాల ఉల్లంఘన జరిగింది చివరిలో. తర్వాత మనం తెలుసుకుందాం. అయితే ఇది ఇలా ఉండగా వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు. ధృతరాష్ట్ర నువ్వేమి విచారం పడక, జనక్షయము తప్పదు, దాన్ని మనం ఎవరు ఆపలేము. కాబట్టి నీకు యుద్ధము చూడాలని ఉంటే నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. నేను యుద్ధం అంతా అయిపోయిన తర్వాత సమగ్రంగా జయగ్రంథం అని పేరు పెట్టి నేను ఒక గ్రంథాన్ని రచిస్తాను. అది ముందు జయ అని పేరు పెట్టాడు మహాభారతాన్ని. రచిస్తాను అని చెప్తే ధృతరాష్ట్రుడు అంటాడు, నా కళ్ళ ఎదురుగుండా నేను కౌరవులు గాని పాండవులు గాని వాళ్ళ నాశనం నేను చూడలేను. నువ్వు సంజయుడికి నాకు దివ్య చక్షువులు ప్రసాదించు స్వామి మహర్షి అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆయన చెప్పి ఈ యుద్ధంలో ధర్మస్పృహ దైవ బలం ప్రధానంగా తెలుస్తుంది. కాబట్టి దైవ బలం ఉన్నవారిని విజయం వరిస్తుంది అని చివరగా పలికి వ్యాస భగవానుడు యతో ధర్మ తతో జయ అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. నిష్క్రమించిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు ఇక్కడ అద్భుతమైన క్వశ్చన్ వేస్తాడు సంజయుడికి. సంజయ, ఈ లోకంలో ఇప్పటి వరకు అనేక యుద్ధాలు జరిగాయి కదా, ఎందరో లెక్కకు చిక్కని రీతిలో మరణించారు కదా. యుద్ధాలు చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఈ భూమండలం కొరకే చేశారు. ఇంతటి మారణ హోమం సృష్టించడానికి కారణమైన ఈ ధరణి మండలం అంటే మానవులకు రాజులకు ఎందుకు అంత ప్రియము అంటే ఏ యుద్ధము జరిగినా ల్యాండ్ కోసమే కదా. ఆకర్షణ ఏమిటి, ఈ జగత్ రహస్యం ఏమిటి అని చెప్పేసి సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు చక్కని సందేహాన్ని ఆయన ముందు పెట్టి నివృత్తి కోసం కోరాడు. అంటే అప్పుడు చాలా చెప్తాడు, కానీ సంక్షిప్తంగా ఏంటంటే ధరణి వైభవం, ఎందుకు ఈ భూమి కోసం పోరాడతారు, ఈ భూమికి ఉన్న ఇది ఏమిటి, దీని యొక్క విలువ ఏమిటి అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, మహారాజా ఈ లోకములోని వస్తుజాలమంతా పాంచభౌతిక సమ్మేళనమే. ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ ఈ 5 పంచభూతాలలో భూమి సర్వోత్తమమని కీర్తించబడింది. ఎందుకంటే గుణాధిక్యం వల్ల. పంచభూతాలకి పంచ తన్మాత్రలు ఉన్నాయన్నమాట. అంటే ఆకాశ లక్షణం ఏంటి, శబ్ద గుణము, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనమాట ఈ పంచ తన్మాత్రలు. ఆకాశానికి ఒకటే లక్షణం, వాయువుకి శబ్దస్పర్శ, అగ్నికి శబ్దస్పర్శలతో పాటు రూపం కూడా ఉంది, జలానికి శబ్దస్పర్శ రూపాలతో పాటు రసగుణం కూడా ఉంది. కానీ ఒక్క భూమిలో మాత్రమే శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి. కాబట్టి భూమి ఇక్కడ సర్వోత్తమైనది. అందుకే భూ వివాదాలు, భూ వ్యామోహాలు మనుషుల్లో ఎక్కువ అయిపోయాయి. ఆ తర్వాత వైభవము కలది జలం కనుక జల వివాదాలు కూడా భవిష్యత్తులో తలెత్తుతాయి. గుణాధిక్యం వల్లనే పంచభూతాలలో భూమి శ్రేష్టమైంది. ఈ పంచభూతాలు కూడా ఈశ్వర సృష్టి అని చెప్పి ధరణి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ భూలోకంలో అనేక ఖండాలు ఉన్నాయి, అనేక ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు గ్రామ ప్రాణులు, వన్య ప్రాణులు, అనేక పర్వతాలు ఉన్నాయి, ఔషధులు ఉన్నాయి, మణులు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, సస్యశ్యామలమైన నదులు ఉన్నాయి, తర్వాత స్థావరాలు ఉన్నాయి. జంగమాలు అంటే ఏంటంటే 5 రకాలుగా జరుగుతుంది అనమాట మనకి. ఉద్బీజము, అండజము, స్వేదజము, జరాయుజము, ఉద్బీజము అని 5 రకాలుగా ప్రాణుల ఉత్పత్తి జరుగుతుంది అనమాట. ఈ విధంగా భూమి అత్యుత్తమమైనది. కాబట్టి భూమి గురించే పోరాడుకుంటున్నారు జనం అని చెప్పిన తర్వాత అప్పుడు ఇప్పుడు మనం దూరశ్రవణము, దూరదర్శనము అని అనుకుంటాం కానీ ఆ రోజునే వచ్చింది దూరశ్రవణం. ఎప్పుడైతే సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించాడో
అప్పుడు సంజయుడు యుద్ధంలో ఏమి జరిగింది తనకు తెలిసిపోతుంది అనమాట. ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇచ్చాడనమాట. అంటే ఆలకించడము, అవలోకించడం ఈ రెండు ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటారనమాట. ఈ రెండు శక్తుల్ని వ్యాస భగవానుడు సంజయునికి ప్రసాదించాడనమాట. అయితే ప్రత్యక్ష వ్యాఖ్యానం అనేది ప్రథమంగా భారతదేశంలోనే ప్రారంభమైంది. దీనికి మూల పురుషుడు వ్యాసుడే సృష్టికి. అయితే ఈ సంజయుడు ఒక యాంకర్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక కామెంటేటర్ గా సంజయుడు మొట్టమొదటి వాడనమాట. సంజయుడికి ఎందుకు ఇచ్చాడు దివ్య దృష్టి? సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చడానికి కారణం ఏంటంటే, సంజయుడి దగ్గర రాగద్వేషాలనే కళ్ళజోడు లేదు ఆయనకి. ఆమెను తగిలించుకుని విషయ పరిశీలన చేయడు ఆయన. కల్పిత భావాలకి తన భావాలకి అవతలవాడు ఏమనుకుంటున్నాడు దానికి తన భావం తోడు చేసి చెప్పలేదు. దుర్యోధన మనసులో ఎలా అనుకుంటున్నాడు అనేది తను కూడా కొంత జోడించి చెప్పలేదు తను. కాబట్టి ఇంకొకటి కూడా ఉంది అతనికి వరం. యుద్ధము జరిగే విషయంలో కథన రంగంలో సంజయుడు తిరిగిన ఏ బాణం ఆయనకి తగలదు, ఏ గాయము కాదు అన్నాడు వ్యాసుడు గర్వించాడు. అంటే విలేకరికి సంపూర్ణ రక్షణ ఒక భారతదేశంలోనే ప్రథమంగా జరిగిందండి. అయితే తర్వాత కృష్ణుడు చెప్తాడు, దుర్గాస్థుతి చేసుకుని అమ్మను ప్రార్థించుకుని మీరు యుద్ధరంగంలో పోండి అని చెప్తాడు. తర్వాత ఆకాశంలో అమ్మ ప్రత్యక్షమవుతుంది, ఆశీర్వచనం ఇస్తుంది, విజయాన్ని సాధిస్తావు ధర్మజ, నీకు సాక్షాత్తు నారాయణుడు సహకారిగా ఉన్నాడు కాబట్టి శుభం అని అంతర్ధానం అయిపోతున్నాను. ఇక్కడ భగవద్గీత ఆవిర్భావం కూడా మనకి యుద్ధరంగంలోనే జరిగిన ప్రారంభంలోనే మనకి జరిగిందనమాట. ఎందుకంటే ధర్మక్షేత్రం, కురుక్షేత్రం, మనం అందరం కూడా ధర్మక్షేత్రాలమే. కాబట్టి ఈ రోజు అలా కురుక్షేత్రాలుగా తయారైపోతున్నాం. మనం ధర్మము అంటే ధర్మము అంటే భగవంతుడి నుంచి వచ్చిన వస్తువే. మనం ధర్మంగానే ఉన్నాం. రాను ప్రాపంచిక వ్యామోహాల్లో పడిపోయి కురుక్షేత్రం లాగా అయిపోయింది అనమాట. అయితే హే అచ్యుత సేనో ఉభయోర్ మధ్య రథం స్థాపయ అంటాడు. హే అచ్యుత సేనయో ఉభయోర్ మధ్య రథం స్థాపయ. చూడండి ఎంత స్టైల్ గా అన్నాడు. హే అచ్యుత అన్నాడు. అంటే అర్జునుడు గర్వం కాదు అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏ అచ్యుత అంటే శృతి లేనివాడా, తెలుసు నాకు ఈ యుద్ధరంగంలో అందరూ నశించిపోయేవాళ్ళే, నువ్వు తప్ప శృతి లేనివాడు నువ్వు అని అర్జునుడి భావము. అచ్యుతుడు అంటే శృతి అంటే దారి తప్పనివాడు. నేను సరైన భగవంతుని నమ్ముకున్న వాడిని శృతుడు కానివాడు, ధర్మచ్యుతుడు కానివాడు అనమాట. అంటే ధర్మం అనే పదంలోని సక్రమంగా వెళ్తాడు కాబట్టి దాని నుంచి చ్యుతిని పొందడు కాబట్టి అచ్యుతుడు. అలా భక్తుడిని నడిపిస్తాడు కాబట్టి ఆయనకి అచ్యుతుడు అని పేరు వచ్చింది. ఎప్పుడైతే ఉభయసేనల మధ్య రథం నిలబెట్టాడో మామలని, తండ్రుల్ని, కొడుకుల్ని అందరినీ చూసి, బంధువుల్ని చూసి ఒక్కసారి నిరుత్సాహపడిపోతే కృష్ణుడు అంటాడు, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపచ్యతే క్షుద్రము హృదయ దౌర్బల్యం చక్రోతిష్ట పరంతప. ఎందుకయ్యా అనవసరంగా భీతి చెందుతావు, నీలాంటి వాడు అలా పొందొచ్చా అని చెప్పి చివరిలో పరంతప అంటాడు. పరంతప అంటే ఎన్నో యుద్ధాల్లో నువ్వు శత్రువుని జయించావు, తప్పించిపోయారు వాళ్ళు నీ యొక్క పరాక్రమానికి కదా. అంటే నువ్వు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పొగడడం కాదు. పరంతప అంటే ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తున్నాడు. నువ్వు బాహ్య శత్రువులను అయితే వధించావు, మరి ఆ రోజు నీకు బంధు ప్రేమ లేదే. కాకపోతే ఈ రోజు వచ్చేటప్పటికి అంతఃశత్రువుల దగ్గర హరిషడ్వార్గాలకి, కామ క్రోధ మోహలోభ మదమత్సర్యాలకి, ఈ మోహం అనే దానికి నువ్వు లోబడిపోతున్నావు. ఈ రోజున బంధాలు పెంచుకుంటున్నావు నువ్వు. కాబట్టి ఇక్కడ నువ్వు వాటిని దహించివేయి. నువ్వు బాహ్య శత్రువులను దహించినట్టుగానే నువ్వు అంతఃశత్రువులను కూడా దహించి నువ్వు యుద్ధంలోకి వచ్చేసే అని చెప్తే అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ వ్యాస భగవానుడు అంటాడు, ఘర్షణ ప్రారంభమైంది. నా బంధువులు, నా మిత్రులు, నా తాతలు, తండ్రులు, గురువులు అని. కానీ ఈ ఘర్షణ అంతర్మథనము, ఆంతర్యంలో సంఘర్షణ జరిగింది. అదే యుద్ధ భూమిలో దుర్యోధనుడు కూడా ఉన్నాడు, అతనికి జరగలేదే కదా. అర్జునులో ఉన్న సంఘర్షణ దుర్యోధనుడిలో లేదు. అంటే ఏంటంటే అర్జునుడికి రాజ్యం కావాలి, దుర్యోధనుడికి రాజ్యం కావాలి. ఇద్దరు దానికోసమే సేనలతో మోహరించి ఉన్నారు. కానీ ఆ మాటకు వస్తే అర్జునుడికి రాజ్యం కావాలి,
ఉభయులకి రాజ్యం కావాలి. అయితే వాటిని ధర్మంగా సాధించుకోవాలని అర్జునుడు అనుకుంటున్నాడు. అధర్మంగానైనా సాధించడమే ముఖ్యమని దుర్యోధనుడు అనుకుంటున్నాడు. అంటే అధర్మ లక్షణాలు ఉన్నవాడికి, దుర్మార్గ లక్షణాలు ఉన్నవాడికి అంత అంతర్యుద్ధము, మానసిక సంఘర్షణ ఉండదన్నమాట. కాబట్టి ఈ విధంగా అంతర్మథనము, ఆత్మ ఆంతర్యంలో సంఘర్షణ అర్జునుడికి జరిగినంతగా వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ చూస్తే ఒకే వంశవృక్షానికి చెందిన 2 శాఖలే, మళ్ళీ కురువంశం చెందిన వాళ్ళే. కానీ వాళ్ళ యొక్క బుద్ధుల్లోనూ వాళ్ళ యొక్క ప్రవర్తనను ఎంత తేడా ఉందో చూడండి. ఈ విధంగా అక్కడ వ్యాసుని విశ్లేషణ మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ధర్మ యుద్ధంలో యుద్ధ ధర్మం ఎలాగంటే, ధర్మరాజు ఉభయసేనలు మోహరించి ఉండగా ధర్మరాజు ఏం చేస్తాడంటే, తాను ధరించిన కవచాలను విప్పేసి కింద పెట్టి ఆయుధములన్నింటినీ క్రింద పడేసి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ కౌరవుడికి అభిముఖంగా పాదచారి నడిచిపోతుంటే కౌరవ సేనలో ఉత్సాహం మొదలైంది. ఇంకా ధర్మరాజు శరణాగతి పొందడానికి, లొంగిపోవడానికి వస్తున్నాడని వాళ్ళు ఉత్సాహం పడిపోయి, ఎందుకంటే అటు పక్కన యుద్ధం చేసేవాడు బుద్ధులు కూడా అలాగ ఉంటాయి, అల్ప బుద్ధులు అనమాట. ధర్మజుడు ఏంటి, ఆయన స్టేచర్ ఏంటి వాళ్ళకి అక్కర్లా. ఇటు పక్కన పాండవులకి, వాళ్ళ అనుజులకి కంగారు. ఏంటి ఇలా ఈ పాదచారి వెళ్ళిపోతున్నాడు, ఏంటి ఇంత వినమ్రంగా నడుచుకుని వెళ్ళిపోతున్నాడు, మేము ఎవరు మమ్మల్ని కూడా పిలవలేదని చెప్పేసి వెనకబడి వీళ్ళు వెళుతుంటే శ్రీ కృష్ణ భగవాన్ చెప్తాడు, మీరు కంగారు పడకండ్రా, పూజనీయులు ప్రాతస్మరణీయులైన భీష్మ ద్రోణ కృపాచార్యుల యొక్క ఆశీస్సులు పొందడానికి ఆయన వెళుతున్నాడు. ధర్మజనులో ఎంత ధర్మం ఉందో అంతే రాజనీతి కూడా ఉంది ఆయన దగ్గర. యుద్ధ ప్రారంభంలోనే 5 విజయాలు సాధించాడు. ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. సంప్రదాయాలు పాటిస్తున్నాడు ధర్మరాజు, కాబట్టి వారి ఆశీర్వాదాలు పొంది వస్తాడు, మీరు కంగారు పడకండి అని చెప్తే ధర్మరాజు భీష్మునికి పాదాబంధనం చేసి, తాత మీకు యుద్ధంలో పరాజయం అనేది ఏనాడు జరగలేదు కదా, మేము మిమ్మల్ని ఎలా జయించాలి, మీరు మిమ్మల్ని ఎలా వధించాలి, ఈ ఉపాయం మీరు తెలిస్తే మిమ్మల్ని ఎలా జయించాలి లేదా మిమ్మల్ని ఎలా వధించాలి, ఆ యొక్క ఉపాయాన్ని మాకు చెప్తే మేము మీరు యుద్ధం చేయమంటే మేము ప్రారంభించుకుంటాం యుద్ధాన్ని చెప్తే, భీష్ముడు అంటాడు, నేను ఉపాయాలు ఇప్పుడు ఏం చెప్పను, నన్ను మళ్ళీ దర్శించదు కానీ ప్రస్తుతానికి వెళ్ళి యుద్ధం చేసుకో నువ్వు అని చెప్పేసి ఆశీర్వదించి పంపిస్తే ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఆచార్యుడికి ప్రదక్షిణ చేసి శిరమోడ్చి నమస్కరిస్తాడు. అప్పుడు తన మనసులోని మాటను వ్యక్తం చేస్తే, ఆచార్య మిమ్మల్ని వధించే ఉపాయం మీరు చెప్పండి అని పాదాలపై ప్రార్థిస్తాడన్నమాట. అంటే ఆయన చెప్తాడు, నాయన నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు నన్ను ఎవరు చంపలేరు, కానీ ఆయుధాలు నేను విసర్జించినప్పుడే నన్ను ఎవరన్నా చంపగలుగుతారు. కాబట్టి ఈ ఉపాయం ఏంటంటే, విశ్వాసపాత్రుడైన వాడు, అంటే ప్రపంచం దృష్టిలో విశ్వాసపాత్రుడైన వాడు, నా దృష్టిలో విశ్వాసపాత్రుడైన వాడు అప్రియ వాక్యాన్ని పలికితే అది విన్న నేను ఆయుధాలను విసర్జిస్తాను, ఈ సత్యం నీకే చెప్తున్నాను అని ఆశీర్వదించేస్తాడు. కృపాచార్యుడు కూడా అలాగే విజయం వస్తా అంటాడు. అన్న తర్వాత ఇక్కడ ముగ్గురిని చేసుకున్న శల్యుడి దగ్గరికి వస్తాడు. శల్యుడు ఏం చేస్తాడంటే, శల్యుడు అసలు న్యాయంగా నకుల సహదేవులకు మేనమామ. ఆ శల్యుడి దగ్గరికి వెళ్ళి, మామ ఎప్పుడైనా దుర్యోధనుడు ఏదో ఒక టైంలో నీ దగ్గరికి వస్తాడు, కర్ణుడికి సారథ్యం వహించమంటాడు, అప్పుడు కర్ణుడి యొక్క శాపాలు ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి కర్ణుడిని క్షణము ఏదో ఒక మాటలతో నిరుత్సాహపరిచి వాడిని అంత మనస్ఫూర్తిగా యుద్ధం చేయకోకుండా నువ్వు వాడిని కొంచెం నిరాశకు లోనయ్యేటట్టుగా నువ్వు చేయాలి అని చెప్తే, అలాగే వెళ్ళు ధర్మజ, నేను ఇస్తున్నాను నీ గౌరవం అంటాడు. అయితే నకుల సహదేవుల మేనమామ పాండవుల పక్షాన్ని పోరాడవలసిన వాడు ధర్మరాజు దగ్గరకు వచ్చి ఇది దుర్యోధనుడి పక్కన పోరాడడానికి కారణం ఏమిటి అంటే, శల్యుడు మంచి మనసుతోనే పాండవుల పక్షాన పోరాడదామని అక్షౌహిణి సైన్యంతో వస్తున్న వాడిని దుర్యోధనుడు కాపు కాశాడు. కాపు కాసి కొన్ని వ్యవహారాలు నడిపించాడనమాట. ఏదో మందు మత్తు, తర్వాత భామలతో నృత్యాలు, అది విందు వినోదాలు ఏదో ఏర్పాటు చేసి శల్యుడు నా మత్తులో నింపేసిన తర్వాత ఆ మత్తులో అడుగుతాడనమాట, నా పక్కన యుద్ధం చేయమని. వీడు ఆ మత్తులో ఇచ్చేస్తాడు, ఇది వరంలాగా ఇచ్చేస్తాడనమాట.
దాన్ని వెను తీసుకోలేడు. ఎందుకు క్షత్రియుడు కదా, వెనక తిరగలేదు. తిరగకుండా ఎప్పుడైనా కోపం ఉంది దుర్యోధనుడి మీద, ఎలా తీర్చుకోవాలా అని చెప్పేసి ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి కర్ణుని నేను యుద్ధరంగంలో నిరుత్సాహపరిచి, సరైన టైంలో వాడిని నిరుత్సాహపరిచి, అస్త్ర ప్రయోగం గురి తప్పేటట్టు నేను ఏదో చేస్తాను, నీకెందుకు కంగారు పడకు అని చెప్పేసి శల్యుడు వరం ఇవ్వడానికి కారణము ధర్మజునికి అది కారణం అయిపోయింది. ఇక్కడ శల్యుడిని కూడా వశపతి చేసుకున్నాడు ఒక రకంగా. ఇకపోతే ధర్మజుడు ఏం చేశాడంటే వచ్చి కౌరవ సైన్యాన్ని ఉద్దేశించి చెప్తాడనమాట. ధర్మాశ్రయులమై ధర్మం కొరకు పోరాడే మా వైపు ఉండాలని మీలో ఎవరైనా అభిప్రాయపడితే ఈ క్షణంలో నిర్భయముగా నిస్సందేహంగా మా వైపు రావచ్చని స్వాగతిస్తాడు. మేము ధర్మం కోసం పోరాడుతున్నాము, మాది ధర్మం అని తెలిసి అన్యమనస్కంగా మీరు అక్కడ కానీ యుద్ధం చేయడానికి కౌరవుల పక్కన ఉంటే మా పక్కన రావచ్చు, మీకు నేను స్వాగతం చెప్తున్నాను అని అంటే అప్పుడు యూచుడనేవాడు కొంతమంది సైన్యాన్ని తీసుకొని ధర్మరాజు పక్కకి వచ్చేస్తాడు ఇమీడియట్ గా. అంటే యూచుడు ఎవరు? వికర్ణుడు ఉన్నాడు, 100 కొడుకుల్లో వికర్ణుడు ఉన్నాడు. ద్రౌపదికి ఒలువలు ఒలిచినప్పుడు ఆయన కూడా ధర్మజ్ఞుడు. ఒలువలు ఒలిచినప్పుడు వికర్ణుడు తీవ్రంగా వ్యతిరేకించాడు ద్రౌపదికి. అయితే అతను అన్నగారి పక్కనే పోరాడుతున్నాడు, తప్పదు. కానీ యూచుడు ఎవరంటే యూచుడు కూడా ధృతరాష్ట్రుడు కొడుకే. ఎలాగంటే గాంధారికి గర్భం ధరించిన తర్వాత చాలా కాలం ప్రసవం కాకపోతే ధృతరాష్ట్రుడు సుఖద అనే వైశ్య జాతికి చెందిన దాసిని పెళ్లి చేసుకుంటాడు శాస్త్రబద్ధంగా. చేసుకుంటే సుఖదకి ధృతరాష్ట్రుడికి పుట్టినవాడు యూచుడు. కానీ ఎప్పుడు యూచుడు ఒక రకంగా చెప్పాలంటే దుర్యోధనుడి కంటే పెద్దవాడు. ఏ రోజున కూడా దుర్యోధనుడు వాడిని ధృతరాష్ట్రుడు కొడుకుగా గుర్తించకుండా క్షణం అవమానాల పాలు చేస్తూనే ఉంటాడు. కానీ చాలా మంచివాడు, ఆయన ధర్మ ప్రవర్తన కలవాడు. ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలు అన్ని నేర్చుకుంటాడు, మహారథికుడు అయ్యాడు అనమాట అతను. అతను పాండవుల పక్కన పోరాడడానికి ఇప్పుడు ఈ అవకాశం తీసుకుని వచ్చేస్తాడు. అప్పుడు ధర్మజుడు అంటాడు, సంతోషం నాయన యూచ రా, ధృతరాష్ట్రునికి అతని సంతానానికి పిండోదకాలు పెట్టే కార్యక్రమం నీ మీద ఉందేమో. ఎంత చక్కగా చెప్పాడు భవిష్యత్తు. కౌరవులు ఎవ్వరు బ్రతికి పట్టకట్టరు, ఆ కౌరవ సంతానానికి పిండాలు పెట్టాలి కదా నువ్వు, కాబట్టి ఆ కార్యక్రమం నీ మీద ఉందేమో, రా అని ఆహ్వానించాడు అనమాట. ఈ విధంగా ధర్మరాజు ప్రవర్తనలో ఎంత కార్యసాధకుడో చూడండి. ధర్మ ప్రవర్తనతో ఎన్ని కార్యాలు సాధించాడంటే యుద్ధం కాకముందే భీష్మ, ద్రోణ, కృప, శల్యులను వశపరుచుకున్నాడు. మరియు యూత్సుని చేర్చుకుని సంఖ్యాబలాన్ని పెంచుకున్నాడు. ఈ విధంగా అయిపోయిన తర్వాత 1వ రోజు నుంచి 10వ రోజుల వరకు దారుణమైన యుద్ధం జరుగుతుందంట. ఎంత భయంకరమైన యుద్ధం జరుగుతుందంటే ఇంక ఈ 10 రోజులు భీష్ముడు మద్యం తిన్న మార్తాండులాగా పాండవ సేనల్ని చెల్లాచెదురు చేసేసి రోజుకు 10,000 మందిని పైన చంపేస్తుంటే ఇంకా ఇది తట్టుకోలేక ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వచ్చి గోల పెడతాడు. భీష్ముడు ఈ విధంగా చంపుకుంటూ వెళ్ళిపోతుంటే పాండవ సేన ఎక్కడ మిగులుతుంది, ఇంకా మనకి విజయం సంప్రాప్తిస్తుంది బాబా, నాకు చెప్పు, దీన్ని ఏం చేయాలి మనం అంటే భీష్ముడు ఆ రోజు నీకు చెప్పాడు కదా, మరలా రాని యుద్ధరంగంలో నువ్వు యుద్ధం ప్రారంభం ముందు వెళ్ళి వరవడిగావు కదా నువ్వు, అప్పుడు అతన్ని వధించే ఉపాయం చెప్తాను, తర్వాత నన్ను కనపడి అన్నాడు కదా, అప్పుడు సమయం ఆసన్నమైంది, నువ్వు వెళ్ళి భీష్ముడి శిబిరానికి వెళ్ళి నేను కూడా వస్తాను, వెళ్ళి నువ్వు భీష్ముడిని అడుగు అని అంటే భీష్ముడి దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ కూడా. వెళ్ళిన తర్వాత పితామహ వెదురువనాన్ని తొక్కుతూ గజేంద్రం విహరించినట్లు మహావీరుడమైన నువ్వు మా సైన్యాన్ని తొక్కి పడేస్తున్నావు నువ్వు, కాబట్టి నువ్వు పాండవ సైన్యానికి మృత్యుదేవతగా కనపడుతున్నావు నువ్వు మాకు, కాబట్టి నిన్ను నిలువరించడం ఎలాగూ, నీవే మాకు గతి నివారణోపాయం చెప్పమని పాదాల మీద పడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంట భీష్ముడు అంటాడు, నాయనలారా, మీకు విజయం ఎలా ప్రాప్తిస్తుంది అనేది మొదటి ప్రశ్న కాకూడదు, నన్ను ఎలా వధించాలనేది ఇప్పుడు ప్రథమ సమస్య. కాబట్టి నేను రణరంగంలో ఉన్నంత వరకు మీకు విజయం లభించదు. ఉపాయం ఏంటంటే నేను శస్త్రాస్త్రములు పడేసి అస్త్ర సన్యాసం చేసినప్పుడే ఏ మహారథికుడైనా నన్ను వధించగలిగేది నాయన.
ధర్మానందన నీకు ఉపాయం చెప్తాను విను అని చెప్పి, మీ సైన్యంలో ద్రుపదుడు కుమారుడు శిఖండి ఉన్నాడు కదా, వాడు గొప్ప యుద్ధ వీరుడు, అతడు స్త్రీగా పుట్టి పురుషుడిగా మారాడు, వాడిని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధం చేయమని చెప్పు. వాడు నాకు ఎప్పుడైతే అభిముఖంగా వస్తాడో అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేసేస్తాను, మీరు నన్ను వధించవచ్చు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అక్కడ ఆ విధంగా ఏంటంటే ఉపాయం చెప్పేస్తాడు. ఉపాయం చెప్పేసిన తర్వాత 10వ రోజు యుద్ధము. అయితే ఈ మధ్యలో శ్రీకృష్ణుడు కూడా ఒకసారి ఒక సందర్భంలో భీష్ముడి పైకి రథచక్రం తీసుకొని తీవ్రంగా భీష్ముడు వధించడానికి వస్తాడు. ఎందుకంటే భీష్ముడు ఎలా చెండాడుతున్నాడంటే వాళ్ళని, ఇంకా కౌరవ సేన పాండవుల సైన్యం ఏం చేస్తున్నారంటే సింహాన్ని చూసిన లేడి పిల్లలాగా పారిపోతుంటే అతని ప్రతాపాన్ని తట్టుకోక భీష్ముడు ఏం చేసిన బాణాలతో అర్జునుడే కాకుండా శ్రీకృష్ణుడు రథసారథిని కూడా చికాకు పెడుతుంటే ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి దూకి రథచక్రం పట్టుకుని భీష్ముడి వైపు వస్తాడు సంహరించడానికి. భీష్ముడు అప్పుడు ఒక్కసారి అస్త్రాన్ని కింద పడేసి రా మహానుభావ నన్ను సంహరించాడు అంటాడు. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు అలా చేశాడు? ఆయన ఆయుధం పట్టనన్నాడు కదా, ఎందుకు అలా చేశాడు అని అంటే దాని క్లారిఫికేషన్ ఏంటంటే, భాగవతములో గజేంద్రుడి కోసం విష్ణు భగవానుడు ఇచ్చినట్లుగానే ప్రతిజ్ఞలు ముఖ్యము కాదు భగవంతుడికి, భక్త రక్షణే ముఖ్యము. కాబట్టి ఆ భక్తుడు కూడా ఎటువంటి కాడు, ధర్మజ్ఞుడు, పాండవులు ధర్మజ్ఞుడు, తనని మనసా వాచా కర్మణ తనకి సంపూర్ణ శరణాగతి పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడే బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి చిన్న నటన చేశాడు అనమాట. ఆయన చేసిన తర్వాత ఈ విధంగా ఏంటంటే దానికి చిన్న సింపుల్ గా దాని క్లారిఫికేషన్ అంతే. అంటే భక్త సంరక్షణ కోసం అవసరమైతే భగవంతుడు కొంచెం దారి తప్పినట్టుగా మనకు అనిపిస్తాడు, కానీ దాని వెనకాతల మోటో వేరు అనమాట. అలాగే ఎన్ని సందర్భాలలో భగవంతుడు కృష్ణుడు ఘటోద్గజ వధకు గాని, అభిమన్యు వధకు గాని, తర్వాత ఆఖరిలో కర్ణుడు వధకి గాని మనకు అధర్మంగానే కనపడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే భారతములో ప్రతి పాత్ర మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా, దుర్యోధనుడు చెడ్డవాడా, ఈ పాత్రలను మనం ఎప్పుడు ఒకళ్ళతో ఒకరు పోల్చకూడదు. వీళ్ళందరూ కారణ జన్ములు, వీళ్ళందరూ భారత యుద్ధం కోసం అవతరించిన దేవతలు. వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారంగా వాళ్ళు ప్రవర్తించారు. అది ఒకటి తెలుసుకోవాలి. అభిమన్యుడు కూడా 16 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు అని అంటే కృష్ణుడు మేనల్లుడే కదా. మరి అభిమన్యుడిని వధ జరగాలని కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడు దూరంగా తీసుకెళ్లిపోయాడు కదా. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎంట్రీ తెలుసు కానీ బయటికి రావడం తెలియదు కదా. ఇవన్నీ కృష్ణ భగవానుడికి తెలియదా? తెలిసే ఎందుకు అర్జునుడిని బయటికి తీసుకెళ్లిపోయాడంటే అదంతే. అతని పాత్ర 16 ఏళ్ళకి అయిపోవాలి, అక్కడ క్లోజ్ అయిపోవాలి. అధర్మంగా చంపారు అతను, కాదంటలేదు. అయితే అందులో కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు. అయితే ఇక్కడ దీని అభిమన్యుడు గత జన్మలో చంద్రుడు కొడుకు, వర్చస్సుడు వాడి పేరు. ఈ దేవతలందరూ వెళ్ళిపోయి నీ కొడుకును కూడా యుద్ధరంగంలో పంపించాలి ఆయన, మేమందరం కూడా ఈ కార్యక్రమం వెళుతున్నాం అని అడిగితే, అమ్మమ్మ నా కొడుకును వదిలి నేను ఉండలేను, నేను పంపించను అంటాడు. అలాగా తప్పనిసరిగా పంపించాలి, అందరం వెళ్తున్నాం దేవతలు, నీ కొడుకు ఏమి ఎక్సెప్షన్ ఉండదు అని చెప్తే అది ఒక కండిషన్ పెడతాడు. నా కొడుకు 16 ఏళ్లకే మళ్ళీ నా దగ్గరకు వచ్చేయాలంట, 16 సంవత్సరాలు. అంటే అక్కడికి వెళ్ళాలి, వీళ్ళు జన్మించాలి, యుద్ధం వచ్చే టైంకి ఎదగాలన్నమాట. అయితే 16 ఏళ్ళు అంటే 16 ఏళ్ళకి పెళ్లి అయిపోయిందా అర్జునుడికి? అర్జునుడు ఉండగానే పరీక్షిత్తు ఉత్తర గర్భంలో పడ్డాడా? ఇవన్నీ మనకు సందేహాలు రావచ్చు. 16 ఏళ్ళు అంటే ఇక్కడ ఆయన హైందవ సంప్రదాయం ప్రకారంగా యజ్ఞోపవీత ధారణ 8 సంవత్సరాలకు, 16 సంవత్సరాలు అనేది ఒకటి. యజ్ఞోపవీత ధారణ 8 సంవత్సరాలు జరిగితే ఆ తర్వాత 16 ఏళ్ళు అంటే సుమారుగా మనం అనుకోవాల్సింది ఏంటంటే ధర్మజ్ఞులు, ఈ బాగా భారతాన్ని పరిశోధించిన ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల క్లారిఫికేషన్ ఏంటంటే 24 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి. ఈ విధంగా ఏంటంటే ప్రతి వాడు కారణ జన్ముడే కాబట్టి ఏ ఒక్కడిని కంపేర్ చేసుకుని మనము లేనిపోయిన డిబేట్లు పెట్టుకోవడానికి లేదు. అయితే 10వ రోజు యుద్ధం శిఖండిని పట్టుకుంటారు. శిఖండిని సేన అగ్రభాగాన్ని నిలబడి ఈ విషయం తెలిసిన తర్వాత దుర్యోధనుడు మొత్తం కౌరవులందరూ భీష్ముడికి రక్షణగా నిలబడతారు. అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకొని కౌరవ సేన నాపడానికి పాండవ సేన ఒక పక్క వెళ్తే అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుని వెళ్ళి
భీష్ముడి ముందు నిలబడితే శిఖండిని 10 తీవ్రమైన బాణాలు వేసి భీష్ముడిని కొడతాడు. భీష్ముడు కూడా చలించిపోతాడు. మహావీరుడు శిఖండి కూడా చేస్తే కొట్టింది ఎవడు శిఖండి. వెంటనే శిఖండి మీద అస్త్ర ప్రయోగం చేయడు అనమాట. ఒక్కసారి తన చూపుల్ని బాణాల కింద మలిచి శిఖండి వరకు తీక్షణంగా చూస్తే వాటికి శిఖండి కొంచెం చలించిపోతే ఈ సందర్భంలో ఒక దారుణమైన అస్త్రం తీసుకుని అర్జునుడి మీద ప్రయోగించబోతాడు. అర్జునుడి మీద ప్రయోగించకపోతే ఒక్కసారి అర్జునుడి మీద భీష్ముడు ఆ దారుణమైన అస్త్రాన్ని ప్రయోగించే సమయంలో శిఖండి ముందుకొచ్చి అభిముఖంగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి పరంపర కురిపించేస్తాడు అన్నమాట భీష్ముడి మీద. ఇదే అదనుగా ఎప్పుడైతే శిఖండిని చూస్తాడో భీష్ముడు నిస్త్రాణంగా నిలబడిపోతాడు. అస్త్ర సన్యాసం చేసేస్తాడు అన్నమాట. చేసేస్తే ఇదే ఈ విషయంగానే ఈ సందర్భంలోనే అర్జునుడు కూడా దారుణమైన అస్త్రాలు ఉపయోగించి భీష్ముడిని నేల కూలుస్తారు. ఎలాగంటే ఆయన అలాగే రథంలో కిందకు ఒరిగిపోతాడు అన్నమాట. ఈ బాణాల ఒరిగిపోయి కింద పడిపోతాడు అనమాట. రథం నుంచి కిందకి పడిపోతాడు అనమాట. అప్పుడు ఆయనకి జీవితం మీద ఒక విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే ఈ 10 రోజుల యుద్ధంలో లక్షలాది మంది వీరుల్ని నేను యమసదనం చేర్చాను అని గాంగేయుడికి జీవితం మీద విరక్తి కలిగి నిరాశ నిస్పృహలు హృదయాన్ని ఆవరించేశాయి. ఆవరించినప్పుడు అనుకుంటాడు ఈలోగా అదే ముందు శిఖండి వధించక ముందు విరక్తి వస్తుంది ఆయనకి. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ధర్మజుడు దగ్గరలో కనపడినప్పుడు ధర్మజుడు దగ్గర మెల్లగా చెప్తాడు, ఈ మానవధని కొనసాగించలేని ధర్మజ అర్జునుని ముందు పెట్టుకుని శిఖండి ద్వారా నన్ను వధించేసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట. అది ముందు క్లూ ఇచ్చేస్తాడు ధర్మజుడు. అయితే శిఖండి బాణ ప్రయోగం చేయడము ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనమాట. తర్వాత శిఖండి అభిముఖంగా రాగానే భీష్ముడు అస్త్రపన్యాసం చేస్తాడు. తర్వాత మూర్ఛిల్లిపోయి రథం నుంచి కింద పడిపోతాడు. కింద పడిపోతే పైనుంచి ఋషులు సంతోషపడిపోయి పుష్పవర్షం కురిపిస్తారనమాట. నీ నిర్ణయం అమోఘం భీష్మ అని ఆకాశ వీధిలో నిలబడి ఋషులు వసువులు సంతోషంతో పలికారు. పూలవానను కురిపించారు. మరోవైపు శిఖండి తీవ్ర బాణాలతో భీష్ముని బలంగా కొడుతూనే ఉన్నాడు. సూర్యాస్తం అయిపోయింది. బాణాలు కప్పిన భీష్ముని శరీరం మెల్లగా రథం నుండి కింద పడిపోయింది అనమాట. కాబట్టి దేహంలో అన్ని వైపులా బాణాలు గుచ్చుకుపోయి ఆ బాణాలే నేల కానితే ఆ విధంగానే ఇలా మామూలుగా ఒక అంపశయ్యలాగా తల్పంలాగా తయారైంది అనమాట. తయారైపోతే అందరూ కూడా భీష్ముడు ఎప్పుడైతే యుద్ధరంగం నుంచి ఇక కూలిపోయడం తెలిసిందో అందరూ విషణ్ణ వదనులు అయిపోయి చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే కూలిపోయాడో ఇక పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షించడం ఆయన నిర్ణయం అనమాట. అయితే అందరూ వచ్చేసి బాధపడుతుంటే మీరు ఎవరు బాధపడకండి ఆయన, మీకు అందరికి జయం కలుగ్గాక అని చెప్పి నా దేహం అంతా శరతల్పం పైనే ఉంది, తల మాత్రం ఆధారం లేకుండా ఉంది, కాబట్టి నాకు తలగడని అమర్చుండే అంటే మరి దుర్యోధనుడు మహారాజులు అందరూ ఉన్నారు కదా, రకరకాల మంచి మంచి తలగలు తెచ్చి అమర్చుతుంటే ఏమంటాడో తెలుసా, ఎంత ధర్మజ్ఞుడు, ఎంత జ్ఞానం చూడండి. మందహాసాన్ని చిందిస్తూ అన్నాడు, నాయన వీరశయ్య మీద ఉన్నాను నేను, ఈ తలగడ మాకు యోగ్యమైనవి కావు, అంటే ప్రాపంచికమైన వస్తువు ఏది ఇంకా నేను ఉపయోగించడానికి లేదు, ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికే నేను సన్నద్ధుడనై ఉన్నానని పిలిచి కౌంతేయుని పిలిచి అర్జునుని పిలిచి ఈ వీరశయ్యకు యుక్తమైన తలగడ నువ్వే అమర్చగలవు అర్జున అని చెప్తే గాంధీవాన్ని చేత పట్టుకుని శరసంధానం చేసి బాణాలతో భీష్ముడికి ఇలా క్రాసు ఎలా పెట్టి తలగడలాగా అమరిస్తే అప్పుడు భీష్ముడు బాగుంది నాన్న, సౌకర్యంగా ఉందని చెప్పి సంతోషపడతాడు. దానిపై తెల్లవారిపోతుంది. వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రతిరోజు యుద్ధ సన్నిహాలు వ్యూహము ప్రతివ్యూహము, ఒకడు గరుడ వ్యూహం వేస్తే ఇంకోడు క్రౌంచ వ్యూహం వేయడు, ఇలా రకరకాల వ్యూహాలతో ఈ వ్యూహానికి తీటైన వ్యూహం ఆ వ్యూహం, అటువంటి వ్యవహారంలో తలమునకలయ్యి ఉండవలసిన సేనాధిపతులు సర్వసైన్యాధిపతులు అందరూ కూడా వచ్చేసి భీష్ముడి దగ్గర నిలబడిపోతారు. నమస్కారాలు చేసి నిశ్శబ్దంగా నిలబడతారు. అప్పుడు బాణాల యొక్క బాధతో అసహనంగా ఏమంటాడంటే దాహం దాహం అని బాధపడతాడన్నమాట. కళ్ళమంట నీళ్లు కారుతుంటే దాహం 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 అని అంటాడనమాట. ఆయన కళ్ళమంట నీళ్లు కారడానికి కాదు, ఇంత ఘోరము జరిగినా నా పాత్ర నేను సక్రమంగా నిర్వహించలేకపోయాని అని చెప్తున్నాడు.
కానీ ఆయన మనసులో వేదాలు ఉపనిషత్తులు మననం జరుగుతూనే ఉన్నదన్నమాట ఆయనకి. కానీ ఈ ప్రపంచంతో నా సంబంధం తెగిపోయింది. ఈ లోకంలోని వస్తువులు నాకు ఉపయోగపడవు. ఎప్పుడైతే దాహం అన్నాడో మంచి శీతల పానీయాలు తెప్పించేశారు. కానీ నాకు ఇవన్నీ వద్దు. ఉత్తరాయణం కోసమే నేను ఇక్కడ ఉన్నాను. నాయనా అర్జున, నా దేహంలో దాహం విపరీతంగా పీడిస్తుంది నన్ను. తీవ్రంగా ఉంది. శరతల్పంపై ఉన్న నాకు ఏ జలాలు ఇవ్వాలో నీకు తప్ప ఎవ్వరికీ అన్యులకు తెలియదు అని చెప్పి అర్జునుడు గాంధీవాన్ని ధరించి 3 ప్రదక్షిణలు చేసి భీష్ముడికి కొట్టి పాతాళం నుంచి గంగను తీసుకొచ్చి ఆ గంగ ఇలా వచ్చి భీష్ముడి దాహాన్ని తీర్చి ఎవరొచ్చారు? తల్లి పాలకై తప్పిస్తున్నాడు. గంగాదేవి వచ్చేసిందనమాట. ఆ గంగ ఎప్పుడైతే భీష్ముడి దాహాన్ని తాపాన్ని తీర్చి ఒక్కసారి తన యొక్క చల్లదనంతో పుత్రుడి యొక్క దేహాన్నంతా తడిమినట్టుగా వ్యాస భగవానుడు తనయుని చూసేందుకు అంత ఆతురతగా వచ్చింది అని వ్యాస భగవానుడు అంటాడనమాట. అయితే ఇంత అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరిలో కూడా దుర్యోధనుడికి హితవు చెప్తాడు. నాయన దుర్యోధన, పాము కుబుసాన్ని విడిచినట్లు క్రోధాన్ని విడిచిపెట్టిన ఆయన, నేను చెప్పే మాటలు కాస్త ఇప్పుడైనా ఆలకించు. దివ్యామృత శీతల జలాలతో నాకు దాహశాంతిని కలిగించాడు అర్జునుడు. ఇలాంటి అద్భుత కార్యక్రమాలు ఎవరైనా చేయగలరా? కాబట్టి ఈ లోకంలో మరొకడు ఉండడు. కాబట్టి సర్వశాస్త్రాలు తెలిసిన వారు ఈ లోకంలో శ్రీకృష్ణార్జునుడు మాత్రమే. ఇప్పటికైనా సంధి చేసుకో నాయన. నువ్వు ధర్మరాజుకి ఇంద్రప్రస్థాన్ని ఇచ్చేసేయి. నువ్వు హస్తినాపురాన్ని పాలించుకో. ధర్మరాజు తమ్ముడుగా నీకు వెనలేని గౌరవం వస్తుంది. మీరు ఏకఛత్రాధిపత్యంగా మీ వంక చూసి శత్రువు కూడా మీ వంక దుర్భేద్యమైన కోటలో మీరు ఉంటారు. ఏ శత్రువు కూడా మీ వంక చూడలేనంతగా ధర్మరాజు అండ నీకు ఉంటుంది. కాబట్టి నువ్వు పశ్చాత్తాపంలో కుమిలిపోయే క్షణాలను దూరం చేసుకుంటే ఇది ఉపాయం అని చెప్తే వింటాడు అంతే, పెద్ద పట్టించుకోడు అనమాట. అలాగే చివరి క్షణములు కూడా బాధలు కూడా హితవు చెప్పిన దుర్మార్గుడు వినడు అంటే వింటే ఇంకా నెక్స్ట్ డే యుద్ధం జరగదు కదా. అప్పుడు రథచ్యుతుడయ్యాడని తెలిసిపోయి కర్ణుడు చూడండి, భీష్ముడు రథచ్యుతుడు అయిపోయాడని చెప్పేసి పరుగున భీష్ముడి దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ గద్గదమైన కంఠంతో భాషిస్తాడు. తర్వాత కురుకుల శిరోమణి, నేను రాధేయుణ్ణి, ఎప్పుడు మీ కంటిలో నలుసులా మీ దృష్టిలో దోషిలా మిగిలిపోయిన కర్ణుడిని వచ్చాను అని దుఃఖిస్తాడు. భీష్ముడు కళ్ళు తెరిచి కర్ణుని దగ్గరగా తీసుకుని తల నిమురుతూ, నాయన కర్ణ, ఎప్పుడూ నన్ను ఎదురిస్తూ మాట్లాడేవాడు, ద్వేషంతో పలికేవాడివి. ఇప్పుడు కూడా నీవు రాకుండా ఉన్నట్లయితే నేను చాలా బాధపడేవాడి కర్ణ. నువ్వు రాధేయుడవు కాదు, కౌంతేయుడు. ఇప్పటికైనా నువ్వు ధర్మజుడితో కలువు, ధర్మ పరిపాలన చేయించు నాయన అని చెప్పి, నువ్వు అకారణంగా దుర్యోధనుడి ప్రోత్సాహంతో పాండవులను ద్వేషిస్తూ వచ్చావు నువ్వు. కానీ అందుకే నేను కర్కశంగా మందలించేవాడిని. ఆయన కుల నాశనానికి దారి తీస్తావేమోనని నేను అలా పరుషంగా మాట్లాడేవాడిని. హస్త లాఘవలము కానీ అస్త్ర సంధానంలో కానీ నువ్వు కృష్ణార్జునుతో సముడు నాయన అని చెప్పేస్తే, అప్పుడు పాండవుల్ని సోదరులు ఆయన వారితో కలిసి ఉండమంటే అప్పుడు ఎంత చక్కగా చెప్తాడంటే కర్ణుడు, పితామహ, దుర్యోధనుడు నన్ను ఎంతో ప్రేమించాడు, నా గౌరవం నిలబెట్టాడు, రాజ్యాభిషిక్తుని చేశాడు. నా మీద పెట్టుకున్న అతని నమ్మకాన్ని ఒమ్ము చేయలేను. జరా వ్యాధి మృత్యుజాలంలో చెక్కకుండా యుద్ధంలో మరణించాలని కోరుకున్నాడు. చూడండి ఎంత అభినందించదగ్గ విషయం. జర ముసలితనంతో, వ్యాధితో, మృత్యుతో చచ్చేదానికంటే యుద్ధ రంగంలో వీర మరణం పొందడం అనేది నేను శ్రేయస్కరమని భావిస్తున్నాను. ఇది విధి నిర్ణయం. కాబట్టి మా మధ్య శత్రుత్వం హద్దులు దాటిపోయింది పితామహ, నా అపరాధాన్ని మన్నించు అని చెప్పి యుద్ధం చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వంటే అప్పుడు భీష్ముడు ఆశీర్వదించేసి, నాయన ఆశీర్వదించి భీష్ముడు చెప్తాడు, వీర స్వర్గాన్ని అధిరోహించే లక్ష్యముతో ధర్మస్పృహతో యుద్ధం చేయనాయన అని చెప్పేసి ఆశీర్వదించేస్తాడు. అప్పుడు దైన్య క్రోధాలు పక్క పెట్టి యుద్ధ నీతిలో సదాచారవంతుడు వెలుగుంది నాయన, నీకు అనుజ్ఞ ఇస్తున్నా అని చెప్పేస్తే అప్పుడు కర్ణుడు వెనుక తిరిగి చూస్తూ భీష్ముడిని వదలలేక వెళుతూ భీష్ముడు నమస్కరించి వెళ్ళిపోతాడు. ఇంకా ఏంటంటే మిగిలిన కార్యక్రమం భీష్ముడు ఏం చేస్తాడు అంటే, తర్వాత భీష్ముడు చివరిలో వస్తుంది మనకి. భీష్ముడు పవిత్ర దేహం పుణ్యకాలం కొరకు నిరీక్షిస్తుంది. కాదు మరెన్నో పుణ్యకార్యాలు చేసిపోవాలని ఎదురు చూస్తోంది. అంటే బాహువులు శక్తిహీనమయ్యాయి కానీ బుద్ధి శక్తిని కోల్పోలేదు.
బాహువులలో ఇంకా శస్త్రాలు శోభించకపోవచ్చు, కానీ బుద్ధిలో శాస్త్ర ప్రదీపం ప్రజ్వలిస్తూనే ఉంది. దాని ద్వారానే మనకి విష్ణు సహస్రము మొదలైన ధర్మరాజుకి రాజనీతి ఇవన్నీ బోధిస్తాడు. అంతిమంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ భీష్మ పర్వం సమాప్తమైనప్పుడు ఏం చెప్తాడంటే, ధర్మము తెలిసిన వారి క్రియాశూన్యతే ప్రపంచ నాశనానికి దారి తీస్తుందంట. ధర్మం తెలిసిన వాళ్ళు క్రియాశూన్యులై ఉండకూడదు. ముగ్గురు మహారథులు కారకులు యుద్ధానికి, ఒకడు భీష్ముడు, కర్ణుడు, గురుద్రోణుడు. ఈ ముగ్గురులో ఏ ఒక్కడైనా సరే సహాయ నిరాకరణ చేసుంటే దుర్యోధనుడికి అసలు యుద్ధమే జరిగి ఉండేది కాదు. కాబట్టి వీళ్ళు కూడా ఇంత మారణ హోమానికి కూడా వీళ్ళు సమిధలు వేశారు, వీళ్ళు అందులోను ఆ యజ్ఞంలో అని చెప్తాడు. అక్కడికి అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ తదుపరి రోజు ఎవడు యుద్ధం ప్రారంభిస్తాడు? భీష్ముడు నేల కూలాడు. అప్పుడు మొట్టమొదటి నుంచి దుర్యోధనుడి దగ్గర ఒక భయం ఉండేది అన్నమాట భీష్ముడి మీద, ద్రోణుడి మీద. వీళ్ళు ఎప్పుడు పాండవ పక్షపాతులే, మనస్ఫూర్తిగా యుద్ధం చేయట్లేదు. వీళ్ళిద్దరు మనస్ఫూర్తిగా యుద్ధం చేస్తుంటే ఎప్పుడో యుద్ధం ముగిసి ఉండేది అనేది ఒక శంక ఎప్పుడు పీడిస్తుంటే, ఇప్పుడు అనుకున్నాడు ఇంకా అనవసరం, మన కర్ణుడిని సర్వసైన్యాధిపతి చేస్తాము అని చెప్పేసి కర్ణుడి దగ్గర, మిత్రమా నువ్వు సర్వసైన్యాధిపతిని స్వీకరించంటే, ఆ కర్ణుడు చూడండి ఎంత చక్కగా చెప్తాడు. అలా కాదు, సర్వులకు ఆమోదయోగ్యమైన వాడు, గురువు, శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు, శస్త్రాస్త్ర కోవిదుడు, దుర్జయుడు అయిన ద్రోణాచార్యుని సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించడం సముచితమైన అభిప్రాయం మిత్రమా అని చెప్తాడు అన్నమాట. అని చెప్తే దుర్యోధనుని వచనాలను ఆలకించిన తర్వాత కర్ణుని తీసుకుని ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడు ఎప్పుడైతే సర్వ సైన్యాధ్యక్ష పదవిని మీరు తీసుకోవాలని చెప్పగానే అల్ప సంతోషి కదా, ఆయన వెంటనే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసేస్తాడు. చేసేసి చేసిన వాడు తన పైన ఉంచిన విశ్వాసానికి తనకు సర్వసైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టాడని చెప్పేసి ఆవేశం మీద ఏం చేస్తాడంటే, నాయన ఒక వరం కోరుకో, నీకెందుకు, నేను వరప్రదానం చేస్తున్నాను నీకు అంటాడు. ఈ దుర్యోధనుడు ఈ దగ్గర రాజనీతి కాదు, రాజకీయమే. ఇది రాజనీతి వేరు, రాజకీయం వేరు. రాజనీతిలో నీతి ఉంటది, రాజకీయంలో కీడే ఉంటది అనమాట. అయితే అప్పుడు ఏమంటాడంటే, ఆచార్య ధర్మరాజుని నాకు ప్రాణాలతో పట్టివ్వండి అని అడిగాడు దుర్యోధనుడు. ధర్మరాజును పట్టిస్తే పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి సత్కరించి భయంకరమైన ఈ మారణ హోమాన్ని, దారుణ సంగ్రామాన్ని ఇంతటితో ఆపాలని దుర్యోధనుడు అనుకుంటున్నాడేమో అని ఈ అమాయక బ్రాహ్మణుడు భ్రమపడ్డాడు అన్నమాట. అయితే దుర్యోధనుడి ఆలోచన వేరు, రాజనీతిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాడు. అంటే దేనికి ఏమి చేస్తావు నాయన నువ్వు అని అంటే, ధర్మరాజును నువ్వు చంపితే నాకేం కావాలి, అందరినీ పాండవులందరినీ చంపినా సరే శ్రీకృష్ణ భగవానుడు జయించడం మా వల్ల కాదు. ఆయన మొత్తం యుద్ధంలో జయించి చక్కగా రాజ్యాన్ని పాండవ వంశీయులకి ఎవరికో అడ్డకడతాడు, అభిషేకం చేస్తాడు, పాండవులకి రాజ్యాభిషేకం చేస్తాడు. కాబట్టి ఎవరిని చంపడం నాకు అనవసరం. నువ్వు ధర్మరాజు నాకు అప్పగిస్తే, ధర్మరాజు మృదు స్వభావి కాబట్టి మరల ధర్మరాజు శకుని తోడున్నాడు కాబట్టి ధర్మరాజు జోదం వాడించి రాజ్యం కొట్టేస్తాను. ఇది ఇంకప్పుడు శత్రునాశనం ఉండదు, నాకు శ్రమ లేని పని అని చెప్తాడు. అప్పుడు ద్రోణుడు నివ్వెరపోతాడు అనమాట. అరే దుర్మార్గుడా, నాతో ఎంత పని చేయిస్తావా నువ్వు అని చెప్పి ఆయన ఎంత అల్ప సంతోషైనా ఆయనలో ఏమి రాజనీతికి లోపం లేదు. వెంటనే అంటాడు, అర్జునుని ఒంటరిగా పట్టుకోవడం అంత, ధర్మజుని ఒంటరిగా అర్జునుడు ఉన్నంత వరకు నా వల్ల కాదు చెప్పేస్తాడు. కండిషన్ 1, ధర్మరాజుని నేను పట్టుకుని నీకు అప్పచెప్పాలంటే, ధర్మరాజుని నేను పట్టుకుని అప్పచెప్పాలంటే అర్జునుడు లేనప్పుడే నేను చేయగలను అని చెప్పి చిన్న కండిషన్ పెట్టి తప్పుకుంటాడు. ఎందుకంటే అర్జునుడు లేకుండా, ధర్మరాజుని సంరక్షించడానికి అర్జునుడు లేకుండా సాధారణంగా జరగదు కాబట్టి ఆ విధంగా తప్పుకుంటాడు. ఇప్పుడు తప్పుకున్న తర్వాత ప్రస్తుతానికి ద్రోణుడి విజృంభణ జరుగుతుంది. సార్ ఇంకా నేను 12ంటికి ఆపేస్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే కర్ణపర్వం నెక్స్ట్ చెప్పుకుందాం మనం. తొందర లేదు, టేక్ యువర్ ఓన్ టైం ప్లీజ్. అలా కాదు సార్, ఈ ద్రోణుడు నిర్యాణం అయిపోయిన తర్వాత ఆపేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఈ ద్రోణుడు ఎలా విజృంభిస్తున్నాడంటే అండి,
ఇక సింహాన్ని చూసి భయంతో పారిపోయే లేళ్ల గుంపులాగా పారిపోతున్నారు. రోజుకి కొన్ని వేల మందిని వధించి పారేస్తున్నాడు ఈ ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు టైంలోనే సర్వసైన్యాధ్యక్ష పదవి టైంలో ఘటోత్కచుడు, ద్రౌపదుడు, విరాటులు కూడా మరణం చెందేశారనమాట. కాబట్టి ద్రోణుడి చేతిలో ధనుస్తున్నంత కాలం ఇక ద్రోణుడు చంపడానికి వీలు కాదు అని చెప్పినప్పుడు, తెలిసిపోయినప్పుడు మళ్ళీ కృష్ణుని శరణ పొందాడు. ఏమి చేయాలి అని అంటే, ద్రోణుడిని ఆపకపోతే ఇంకా మన పాండవ సైన్యము నామమాత్రంగా కూడా మిగలదు. కాబట్టి అతడు అస్త్ర సన్యాసం చేస్తేనే మనం బ్రతికి పట్టగడతామని చెప్పి కృష్ణుడు సలహా ఇస్తాడు. నీకు అశ్వత్థామ హతుడైపోతే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు అనగానే ఏం చేస్తాడంటే, ఈ మాట వినగానే భీముడు ఆవేశపరుడు కదా. అక్కడ కళింగరాజు ఇంద్రవర్మ యొక్క గజం ఒకటి ఉంది, దాని పేరు అశ్వత్థామ. వెళ్ళిపోయి దాన్ని చంపేసి ఆవేశంగా వెళ్ళిపోయి ద్రోణాచార్య యొక్క రథం దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హతుడైపోయాడు అని భయంకరంగా ఆలోచిస్తాడు. కానీ లోపల అతను భీముడికి కూడా అంతర్యంలో రజ్జ పడుతున్నాడు, అబద్ధం చెప్తున్నాను గురువు గారి దగ్గర అని చెప్పేసి. కానీ అశ్వత్థామ వధింపబడడం జరిగింది అని చెప్పగానే ద్రోణుడు ఒక్కసారి దిగ్భ్రాంతి చెందుతాడు అనమాట. అప్రయత్నంగా ధనుస్సును కింద పడేశాడు. కానీ ద్రోణుని శరీరము, ఇంద్రియము, మనస్సులు వికలమైపోయినాయి. ఒక నీటితో జల ప్రవాహంతో తడిసిన మట్టి ముద్దలాగా అయిపోయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే తేరుకున్నాడు. అశ్వత్థామ యొక్క బలపరాక్రమాలు ద్రోణునికి తెలుసు కాబట్టి భీముడు అబద్ధమే చెప్పాడని ద్రోణుడు శంకించాడు. ఎందుకంటే ఇక్కడ క్యారెక్టర్ కూడా ఉండాలండి. భీముడు అబద్ధమే చెప్పాడు ఎందుకు శంకించాడంటే, భీముడు ఆవేశపరుడే గాని అబద్ధం ఆడడానికి పెద్దగా సందేహించడు. కాబట్టి భీముడు చెప్పిన దాన్ని మనం 100% గ్యారంటీగా తీసుకోలేము. కాబట్టి భీమసేనుడు చెప్పినా సరే ద్రోణాచార్యుడు నమ్మలేదు. మళ్ళీ సమర రంగంలో విజృంభించిపోయాడు. అప్పుడు మహర్షుల దర్శనం అవుతుంది ద్రోణుడికి. అరే, ఎంతకాలం నువ్వు ఇలా చెలరేగిపోయి పాండవ సైన్యాన్ని వధించి పారేస్తావు, ఇక చాలు, చేసేదేమో అధర్మ యుద్ధమా, రోజుకి 10,000 మందిని చంపేస్తున్నావా నువ్వు, ఇక చాలు, ఆయుధాలు క్రింద పడేసే, నువ్వు వేదాంగ వేత్తవు, సత్యధర్మ పరాయణత్వం గల బ్రాహ్మణుడివైన నీకు ఈ క్రూర కర్మ తగదు. కాబట్టి అధర్మ యుద్ధాన్ని ఎంతగానో కొనసాగించావు, చాలు, నీకు మృత్యు సమయం ఆసన్నమైంది నాయన, అస్త్రశస్త్రాలను త్యజించేసి సనాతన మార్గాన్ని ఆశ్రయించాలని పలికి మహర్షులు అంతర్హితులైపోతే అప్పుడు ధర్మజుని అడుగుతాడు అనమాట. ఎవడు అశ్వత్థ ధర్మజుని ద్రోణుడు కన్ఫర్మేషన్ కోసం ఏం చేశాడంటే ధర్మజుడు దగ్గరగా కొంచెం దూరంగా పోయి నిజంగా అశ్వత్థామ హతుడయ్యాడా అని అడుగుతాడు ద్రోణుడు. అడిగితే ధర్మజుడికి కృష్ణుడు అంటాడు, తీసుకో, అవకాశాన్ని వదిలిపెట్టగా నువ్వు అని చెప్పగానే ధర్మజుడు ఏం చేస్తాడు, భయపడుతూనే ఆంతర్యంలో సిగ్గుపడుతూనే అశ్వత్థామ హతహ అని చెప్తాడు అనమాట గట్టిగా. అశ్వత్థామ హతహ అన్న మాటలు, ధర్మజుడి మాటలు ద్రోణుడికి వినపడతాయి. కానీ మళ్ళీ కుంజరహ అని గట్టిగా కూడా అరుస్తాడు. ఎవరు అంటారు కానీ అశ్వత్థామ హతహ అని చెప్పి కుంజరహ నిదానంగా అన్నాడని కాదు. అశ్వత్థామ హతహ అన్నప్పుడు విన్నాడు. కుంజరహ అనేటప్పటికి ఉన్నాడు కదా జగన్నాటక సూత్రధారి. వీళ్ళ పాండవులు శంఖాలు పూరించడము, డప్పులు వాయించడము, కోలాహలం, ఆ ఊరులో ఈ కుంజరహ కలిసిపోయేటట్టు చేశాడు ఆయన. చేసేటప్పటికి ద్రోణుడికి వినపడలేదు. వెంటనే ఏం చేశాడంటే ఇంకా ఆ మాట నమ్మేసిన తర్వాత రథ పై భాగానికి వెళ్ళిపోయి రథం పై భాగానికి వెళ్ళిపోయి ధ్యానమగ్నుడు అయిపోయి అలా కూర్చుండిపోతాడు అనమాట. అలా కూర్చుండిపోయిన తర్వాత ఈ దృశ్యజిమ్ముడు ఏం చేస్తాడంటే ఇంక అప్పటికే వాడి దృశ్యజిమ్ముడు ఎంతసేపు కూడా ఏంటంటే ఆత్మరక్షణకి అబద్ధం చెప్తే అసత్యం చెప్తే తప్పు లేదని అంటున్నాడు కానీ భయపడుతూనే చెప్పేశాడు. జరిగిపోయింది. ద్రోణుడు నమ్మాడు. ద్రోణుడు వెంటనే అస్త్ర సన్యాసం చేసేసాడు. రథ పైభాగానికి వెళ్ళిపోయి ధ్యాన నిమగ్నుడు అయిపోయాడు అంటే దర్భాసనం పరుచుకుని. ఈ అవకాశం తీసుకొని దృష్టోద్యముడు ఏం చేస్తాడంటే ఎంతమంది వారించినా వినుకోకుండా పరుగున వెళ్ళి ద్రోణాచార్యుడి శిరస్సును ఖండించి పారేస్తాడు కూర్చున్నవాడిని. అప్పుడు ఖండించిన వాడు శిరస్సును కౌరవుల పక్క విసిరేసి
మొండాన్ని ఒక పక్కకు విసిరేస్తే తర్వాత కౌరవులు చాలా విచారించి ఖననం చేయడం కోసమని ఆ రోజున వేలాది మంది చనిపోతే ఖననం చేయడానికని ద్రోణాచార్యుడి యొక్క బాడీ కోసం, దేహం కోసం ఎంత వెతికినా దొరకలేదు. అంటే దైవ న్యాయం అలా ఉందన్నమాట. అతనికి ప్రాయశ్చిత్తం అలా జరిగింది. కనీసం కొడుకు చూసుకోలేదు ఆఖరి క్షణంలో. దేహం ఖననానికి, దహనానికి కూడా దొరకలేదు. ఇలాగ అయిన తర్వాత ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మము, ఒక విషయం జరుగుతది. ఏంటంటే ఎప్పుడైతే ధర్మరాజు అలా పలికాడో ధర్మరాజు రథం అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ధర్మాచరణకు అలవాడు కాబట్టి ఆయన రథం అంటే వ్యాస భగవానుడు చెప్తాడు. ఇప్పుడు రథము భూమికి 4 అంగుళాల పైనే నడిచేదట అది. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో రథము నేలనంటేసిందంట. అంటే ధర్మాచరణలో అందరికన్నా ఉన్నతంగా ప్రవర్తించే ధర్మరాజు అబద్ధం చెప్పగానే ఏమైందంటే అందరిలాంటి వాడు అయిపోయాడు ధర్మరాజు కూడా. మహిలోని మాలిన్యాన్ని అంటకుండా ఆచరించిన ధర్మరాజు అసత్య దోషం వల్ల అసత్య దోషం వల్ల ధర్మరాజు శకటము, దివ్య శకటము సాధారణ శకటం అయిపోయి ధరణిని అంటుకుందాం, ధరణిని తాకింది అనమాట. ఈ విధంగా ద్రోణాచార్యుని మరణంతో ఏంటంటే 10 రోజులు భీష్ముడు పోరాడాడు, 5 రోజులు వచ్చేసేమో ద్రోణాచార్యుడు పోరాడాడు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ధర్మ సూక్ష్మాలు ఏంటంటే బ్రాహ్మణుడు, ఇది స్వామి కూడా ఇదే చెప్పారు, బ్రాహ్మణుడు శస్త్రాస్త్రాలు ధరించకూడదని శాస్త్రం శాసించలేదు. కాకపోతే తన ధర్మము కానిదే అయిన అస్త్రధారణ ఎటువంటి పరిస్థితుల్లో చేయాలో శాస్త్రం వివరించింది అనమాట. అధర్మం వచ్చి తల మీద పడుతున్నప్పుడు, ధర్మం నశించే సమయం ఆసన్నమైనప్పుడు, రక్షించే వారెవరు లేనప్పుడు ధర్మ రక్షణార్థం బ్రాహ్మణుడు కూడా శస్త్రాస్త్రాలను ధరించవచ్చు. ద్రోణుని విషయానికి వస్తే ఏ ధర్మ రక్షణార్థం వీరవేషం వేశాడు? ఒక విధంగా చెప్పాలంటే అధర్మాన్ని ప్రోత్సహించడానికే కథన రంగంలోకి దుమికాడు. కాబట్టి ఆయన ఆ విధంగా అంతిమ యాత్ర ఆ విధంగా ఆయనకి జరిగింది. దుర్యోధను సంతోషం కోసమే యుద్ధం చేశాడు అనమాట. అది అంటారు మరి ఈ విధంగా చేయించొచ్చా శ్రీకృష్ణ భగవానుడు అంటే స్వామి చెప్తారు, మీ ఇంట్లో దొంగలు పడ్డారనుకో, దొంగలు పట్టి దోచుకెళ్ళిపోతున్నప్పుడు నీకు మెలకు వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు దొంగలు వెంబడిస్తావు కదా. ఆ దొంగలు వెంబడించినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ దొంగలు గోడ దూకేసి ఒక చిన్న చికాకైన దారిలో ముళ్ళ పొదల్లో పరిగెడుతున్నారు అనుకో, నువ్వు ఇంటి బయటికి వెళ్ళిపోయి రాజద్వారంలో బయటికి వెళ్ళిపోయి రాజమార్గంలో వెళ్ళి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తావా, లేకపోతే వాడు వెళ్ళిన మార్గంలో వెళతావా అని అడిగారట స్టూడెంట్స్. వాడు వెళ్ళిన మార్గంలో వెళ్ళకపోతే వాడు దొరకడు కదా స్వామి అంటే, మరి నేను చేసింది కూడా అదే. ఎప్పుడు కూడా నేను వచ్చింది ధర్మస్వరూపుడైనా కానీ నేను అధర్మాన్ని పెచ్చరిలోకుండా చేయడం కోసము, ధర్మపరుల రక్షణార్థం నేను వచ్చాను అని చెప్పేసిన తర్వాత ఇదంతా అయిపోతుంది. 5 రోజులు అయిపోయింది. 10+5 రోజులు అయిపోయిన తర్వాత ఆచార్య ద్రోణుడు మరణించిపోయాడు. కాబట్టి నియమాల ఉల్లంఘన అనేది ఈ పర్వములోనే జరిగింది. కాబట్టి సత్యవ్రతుల నోటి నుండి అసత్య వచనాలు వినిపించాయి ఈ పర్వంలోనే. అంతఃకలహాలు, రాత్రి యుద్ధాలు కూడా ఈ సంభవించాయి. అంటే రాత్రి యుద్ధాలు అంటే 15 రోజులు ప్లస్ రాత్రి కూడా యుద్ధం జరిగింది ఆ రోజున. అయితే రాత్రి యుద్ధం ఏంటంటే పగలంతా ప్రతి వ్యూహాలతో యుద్ధం జరిగేది, రాత్రులంతా కూడా ఏంటంటే అంతర్యుద్ధం అన్నమాట. ఏం చేయాలి, సంఘర్షణ. ఈ విధంగా అంటే పగలు రాత్రి కూడా కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం జరుగుతూనే ఉందని వ్యాస భగవానుడు చెప్పాడు. జై సాయిరామ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి శ్రీ ఎంఎల్ఎన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగిలిన సాంకేతికమైన పరమైన సహాయం పద్మ గారికి, పాదసారథి గారికి, మీ ప్రియమిత్రులు కోటేశ్వర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు ఓపికగా దీని విషయం ఇటువంటిది కాబట్టి కాలాతీతం అయినా లేకపోతే మరి చేయలేము. ఈ మాత్రం కూడా చెప్పకపోతే అది కాంప్రహెన్సివ్ గా ఉండదు. కాబట్టి నేను ఇంత టైం తీసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో కర్ణపర్వము వీలైనంత వరకు మొత్తం క్లోజ్ చేయడానికి నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. మరొకసారి అందరికీ ఏఎస్బి అహం సత్యబోధక వేదికకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై సాయిరామ్.